మత్తయి సువార్త 18వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 18 from verse 11 to 14. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా? వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. రైట్. మరి ఒకసారి రక్షించబడిన తర్వాత, ఒకసారి రక్షణ అనుభవము పొందిన తర్వాత మనం వెళ్ళేటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి గమ్యము దారిలో అనేక సార్లు అపవాది మనల్ని ఖండిస్తూ ఉంటాడు. ఏమని? నీవు సరిగ్గా లేవు కాబట్టి దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ యూ. ఇక దేవుడు నిన్ను బ్లెస్ చేయడు, ఇక దేవుడు నిన్ను పట్టించుకోడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. అనేక సార్లు మరి రక్షింపబడిన తర్వాత పర్ఫెక్షన్ అనేది రక్షణ కాదు. యూనో, సాల్వేషన్ డజంట్ బ్రింగ్ పర్ఫెక్ట్నెస్ ఇమీడియట్లీ ఇన్ యువర్ ఎక్స్టర్నల్ యాటిట్యూడ్. ఒకసారి మీరు కొత్తగా జన్మించిన తర్వాత నీకు అన్ని రంగాల్లో పర్ఫెక్ట్ అయిపోయావు అని అనుకోవడానికి వీల్లేదు. రక్షణ అంటే యేసు ప్రభువు వారు నీ కొరకు మరి ప్రాణం పెట్టి మరి రక్తము కార్చి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక ద్వారము తెరిచారు. దేవుని కుమారుడు అవ్వడానికి ఒక అర్హత నీకు ఇచ్చాడు. అవునా? అది ఒక ఆరంభము మాత్రమే. అందరూ ఏంటంటే ఒకసారి రక్షింపబడిన తర్వాత మనం ఇతరులు ఖండిస్తాము, మనల్ని మనము ఖండించుకుంటాము, అనేక సార్లు బాధపడతా ఉంటాము ఈ యాత్రలో. పీపుల్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్నెస్. రక్షింపబడిన తర్వాత పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, రక్షింపబడిన 10-20 సంవత్సరాల తర్వాత కూడా నేను పర్ఫెక్ట్గా లేని ఎంతమంది అనుకుంటున్నారు? ఎవ్రీబాడీ ద సేమ్. అంటే రక్షింపబడిన కాడి నుంచి ఇప్పటి వరకు ఖండించుకుంటానే ఉంటున్నారు అనమాట. ద డెవిల్ ఈజ్ కండెమింగ్ యూ. నీకు ఇంకా ఈ అర్హత లేదు, ఆ అర్హత లేదని. మనము ఈ యాత్రలో అనేక సార్లు నీకు ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, ఒక ఇబ్బంది వచ్చింది శరీరంలో, నేనేం పాపం చేశానో, నేనేం తప్పు చేశానో అందుకే నాకు ఇది వచ్చింది, నేనేం చేశానో నా వ్యాపారం లాస్ అయిపోయింది, నేనేం చేశానో నాకు ఇలాగైపోయింది, దేవుడు నా మీద కోపంగా ఉన్నాడని చెప్పి మనము ఇక అదే మనసుతో ఉంటాం. మరి ఇక్కడ ఈ వచనాల్లో చూసినట్లయితే ఆయనకు 100 గొర్రెల్లో ఒక గొర్రెల కాపరికి ఒక గొర్రె తప్పిపోతే 99 వాటిని విడిచిపెట్టి ఆ గొర్రెను పట్టుకొని తీసుకొచ్చే వరకు ఆయన దాని వెంటే ఉంటాడంట. అలాగే దేవుడు కూడా నీవేదైనా విషయంలో తప్పిపోయినా, పడిపోయినా, పొరపాటు చేసినా, నువ్వు పర్ఫెక్ట్ కాకపోయినా, నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇంక దూరం అయిపోయాను, మర్చిపోయాను అనుకున్నావో, ఆయన మర్చిపోలేదు, దూరం అయిపోలేదు, నీ మీద కేంద్రీకరించి మరి చూస్తున్నాడు నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తావా అని. సో మనం అనుకున్నట్టు, మన శరీరము అనుకున్నట్టు, ఇతరులు అనుకున్నట్టు కాదు. సాధారణంగా మనుషులు ఖండిస్తూ ఉంటారు. నువ్వు పొరపాటు చేసినా, నువ్వు క్రైస్తవుడు అయిన ఇలాగెందుకు చేసావు, నువ్వు కూడా ఖండించుకుంటావు. నేను ఎందుకు ఇలా చేశాను, నాకు ఎందుకు ఇలా రోగం వచ్చింది, ఒకవేళ నీకు ఏదైనా వ్యాధి వచ్చినా, ఇబ్బంది వచ్చినా, దేవుడు వీడిని ఎప్పుడు స్వస్థపరుస్తానా అని నీ వెంట ఉంటాడు దేవుడు. గాడ్స్ ఆఫ్టర్ యూ టు హీల్. నువ్వు అప్పుల్లోకి వెళ్ళిపోయావు అనుకో, నీ అప్పులు ఎప్పుడు తీర్చాలా అని దేవుడిని వెంట ఉంటాడనమాట. సో గాడ్ ఈజ్ మోర్ కేరింగ్ ఇన్ యువర్ ఇంపర్ఫెక్షన్ రాదర్ దాన్ యువర్ పర్ఫెక్షన్. అంటే దేవుడు నీ తప్పిపోయిన పరిస్థితిలో, నీ పడిపోయిన పరిస్థితిలో, నీ ఇబ్బంది పడిన పరిస్థితిలో నీవు తిరిగి బాగుపడే వరకు నీ వెంట ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. తప్పితే నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. చూసారా? అనేక సార్లు మనం ఎవరిని పడిపోయాడనుకో, వీడికి ఏం జరుగుతుందా, వాడు దేవుడిని చెలిపోయాడనుకో, వీడికి ఏమైపోతుందా అని చూస్తూ ఉంటాం. లేదు, దేవుడు పడిపోయినోండి, పాడైపోయిన ఇంకా నాశనం చేయడు. వాడు తిరిగి ఇంకా బలంగా ఉండాలని, ఇంకా బాగుపడాలని వాడి మీదకు కేంద్రీకరిస్తారంట. చాలామంది ఏమనుకుంటారంటే, మీరు మాటలను చూడొచ్చు ఒకసారి. అందుకనే ద బిగ్గెస్ట్ సిన్, ఒక దైవజనుడు చెప్పాడు, ద బిగ్గెస్ట్ సిన్, అన్నిటికంటే పెద్ద పాపం ఏంటో తెలుసా? నేను ఏ తప్పు చేయటం లేదు,
నేను కరెక్ట్గా ఉన్నాను, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, నా అంతట నేను పరిశుద్ధంగా ఉన్నాను అని నువ్వు అనుకొని ఇతరుల్ని ఖండించడమే అన్నిటికంటే పెద్ద తప్పు. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారో తెలుసా? స్వనీతి అంటారు. యూనో, అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటో తెలుసా? స్వనీతి. పక్కన చెప్పండి, అన్నిటికంటే పెద్ద పాపం స్వనీతి అనండి. ఇది ఎప్పుడు వస్తుందో చెప్పనా? స్వనీతి ఎప్పుడు వస్తుందో చెప్పనా? చెప్తాను. మొదట నువ్వు ఒక పాపంలో పడిపోతున్నావు, ఒక తప్పు చేస్తున్నావు, అప్పుడు స్వనీతి రాదు. తర్వాత అనేకులు చూస్తున్నావు, వాళ్ళదే తప్పు చేస్తున్నారు, ఈడు వేస్ట్ నేను వేస్ట్ అనుకుంటావు నువ్వు. కానీ తర్వాత కొంతకాలం ప్రార్థించి నీవు దేవునిలో ఎదిగి బైబిల్ చదివి కొంచెం అధ్యయనం చేసి దాన్ని జయిస్తావు. ఆ పాపాన్ని జయించినప్పుడు నేను జయించాను అనుకుని థ్యాంక్ యూ చెప్తావు. తర్వాత ఎవరైతే అందులో జయించలేదో వాడిని చూసి చూడు పాపిస్తాడు, చూడు దేవుళ్ళో ఉన్నాడు, ఇలా చేస్తున్నాడని చెప్పి వాడిని ఎప్పుడైతే ఖండిస్తావో నీ నీతి ఏమైపోయింది? స్వనీతి అయిపోయింది. దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిస్టేక్. ఇది ఎక్కువ ఎవరు చేస్తారు? అన్యుల, బలహీనుల, సీనియర్ క్రైస్తవుల? సో బీ కేర్ఫుల్. ఇఫ్ యు ఆర్ ఎ సీనియర్ క్రిస్టియన్, there are chances for you to commit the biggest mistake. The biggest mistake. ఈ స్వనీతి అనేది చాలా జాగ్రత్త. అందుకనే ఈ స్వనీతిని చూసుకోవాలన్నమాట. చెకింగ్ మీటర్. నువ్వు ప్రార్థనా పరుడువా, బైబిల్ చదివేవాడువా, బాగా పరిశుద్ధంగా జీవిస్తున్నావు అనుకుంటున్నావా? స్వనీతి మీటర్ చెక్ చేసుకోవాలి నువ్వు. ఇఫ్ ద మీటర్ గోస్ హై, దెన్ దెర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. ఇది సాధారణంగా ఎదిగే క్రైస్తవుల్లో ఉంటుందన్నమాట. ఎదుగుతున్న క్రైస్తవుల్లో, జయించే క్రైస్తవుల్లో కూడా వస్తుంది. పరిశుద్ధంగా జీవించే క్రైస్తవుల్లో కూడా ఉంటుంది ఇది ఎక్కువ మందిలో. కాబట్టి దేవుడు వాళ్ళ వెంట ఉన్నాడా? ఎవడైతే జయించలేకుండా పడిపోతున్నాడో వాడి వెంట ఉన్నాడా? ఎస్. ఆరోగ్యమైన వాడితో ఉన్నాడా? రోగాలతో ఉండి బాధపడుతున్న వాడితో ఉన్నాడా? గాడ్ ఈజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ దోస్ హూ ఫీల్ యువర్ అన్వర్ది. ఎవరైతే నేను అర్హుణ్ణి కాదు, నేను ఇంకా ఇది చేయలేదు, అది చేయలేదు, దేవుడు నాతో లేడు అనుకుంటున్నాడో, దేవుడు నీతోనే అంటు పట్టుకొని నీ అంట తిరుగుతున్నాడు దేవుడు. సో దెర్ ఈజ్ నో ఛాన్సెస్. సో సాధారణంగా ఈ వాక్యం కొంచెం ఆపోజిట్గా ఉంటుంది, అవునా? దేవుడు విడిచిపెట్టేసాడు అనుకునే వాళ్ళు విడిచిపెట్టకుండా ఏంటంటే ఏ గురైతే తప్పిపోయిందో ఆయన దేని వెంట ఉన్నాడంట. సో ఎవరన్నా చెప్పారనుకో, నువ్వు వేస్ట్రా, నువ్వు జయించా పడిపోతున్నావు అంటే ఇప్పుడు చెప్పాలి, దేవుడు నీ అంట లేడు, నా అంటే ఉన్నాడు, అవునా? 99 అటు వెంట ఉన్నాడా? ఆ ఒక గొర్రె వెంట ఉన్నాడు, తప్పిపోయిన ఒక గొర్రె వెంట ఉన్నాడా? కాబట్టి ఆ ఒక గొర్రెని తీర్పు తీర్చాలా? దేవుడే వాడు అంటున్నాడు కదా. when God himself is after that person who is going astray. అంటే ఎవరైతే ఈరోజు దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, నాకు అనారోగ్యం ఉంది, నన్ను విడిచిపెట్టేశాడు, నేను అప్పుల్లో ఉన్నాను, నాకు ఇంకా అది లేదు అనుకుంటున్నారో, దేవుడు నీ అంటే ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ ఇట్ రివీల్స్ ఇన్ ద బైబుల్. మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి నా ఎంట లేడు, దేవుడు అర్హుణ్ణి కాదు అనుకుంటున్నాం. బట్ ది స్క్రిప్చర్ సైస్ సాధారణంగా మనకు అప్పులు ఎక్కువైనా, కష్టాలు ఎక్కువైనా, రోగాలు ఎక్కువైనా, బాధలు ఎక్కువైనా ఏమనుకుంటాము? దేవుడు మన దగ్గర లేడు. నో గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ మీ. నో గాడ్ ఈజ్ ఆఫ్టర్ యూ. పక్కన చెప్పండి, నీకు ఏదైనా కొదువు ఉంటే దేవుడు నీ అంటే ఉన్నాడని చెప్పండి. ఎస్. ఆ 99 గొర్రెలంటే లేడంట, ఈ తప్పిపోయిన గొర్రె అంటే తిరుగుతూ ఉంటాడు. అది ఎటు వెళ్తే అటు తిరుగుతూ ఉంటాడంట. ఇది ఎప్పుడు వెనక్కొస్తుందా, దాన్ని ఎప్పుడు తీసుకొద్దామా, నా గురించి ఎప్పుడైనా ఆలోచిస్తుందా పొరపాటునైనా, అవునా? నన్ను పట్టుకుని వెనక్కొద్దామని. గాడ్ ఈజ్ ఫోకస్డ్ ఆఫ్టర్ దోస్ పీపుల్ హూ ఆర్ సిక్, బ్రోకెన్, పోర్, అస్ట్రే, ఇన్ సిన్, అవే ఫ్రమ్ గాడ్. సో ఒక్కసారి నువ్వు దేవుళ్ళు ఎదిగిన తర్వాత నీవు ఎవరైనా అన్యుడిని చూసి, పడిపోయేవాడిని చూసి, ఇది దేవుడు లేడు అనుకోవాలా, లేకపోతే దేవుడు వాడు అంటున్నాడు అనుకోవాలా? గాడ్స్ ఆఫ్టర్ హిమ్, మోర్ ఫోకస్డ్ ఆఫ్టర్ హిమ్. సో డోంట్ జడ్జ్ హిమ్. ఇప్పుడు చెప్పాలి, ప్రభా అది పడిపోయడానికి ఏదో పని చేస్తాను, ప్రభా నాకు తెలుసు నువ్వు వాడు అంటున్నావు, ఎప్పుడొకప్పుడు వాడు దొరుకుతాడు, నువ్వు తీసుకొస్తావు అని. యూనో, దట్స్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ పీపుల్. అంటే ఇప్పుడు దేవుడు ఎవరితో అయినా కోపంగా ఉన్నాడా? గాడ్ ఈజ్ నాట్ యాంగ్రీ విత్ ఎనీబాడీ. నీలో ఇంకా చాలా బలహీనతలు ఉన్నాయి, దేవుడు కోపంగా ఉన్నాడా? నో, గాడ్ ఈజ్ నాట్ యాంగ్రీ విత్ యూ. ఇంకా నీవు గొప్ప బలహీనుడిగా ఉండి తప్పిపోతేనే నీ వెంట ఉన్నాడంట. దిస్ ఇస్ ద గాడ్ వీ వర్షిప్. అబ్బాది అనుకుంటాడు, ఇప్పుడు దాకా వాడిని ఎంత నలిపేశాను తెలుసా, నువ్వు ఇలా చెప్తే వాడు ఇంకా దగ్గర అవుతాడు కదయ్యా. వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను నేను.
పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి నువ్వు ఇంకా దగ్గర అవ్వాలా దేవుడికి అని చెప్పండి. సో అనుకుంటావు, ఇంత దూరం వెళ్ళిపోయాను నేను, 10 రోజుల నుంచి ప్రార్థన చేయలే, అలాగే నెల అయిపోయింది, బైబిల్ చదవలే, గుడికి వెళ్ళలే, దేవుడికి ఇవ్వలే, పాపాలు ఎక్కువ చేసేసాను. ఇప్పుడు ప్రేయర్ చేస్తే దేవుడు వింటాడా? 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, దేవుడు వింటాడా? ఆలోచిస్తాడు. కానీ దేవుడు ఎక్కువ ఎవరితో ఉన్నాడు? ఎవడైతే తప్పిపోయి 10 రోజులు 15 రోజులు 40 రోజులు ప్రార్థన చేసి కృంగిపోయి పాపంలో పడిపోయి ఉన్నాడో వాడు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వింటాడు. అంటే ఎక్కడ ఉన్నాడు? ఎవరితో ఉన్నాడు దేవుడు? వాడితోటే ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆఫ్టర్ దట్ పర్సన్. గాడ్ ఆ ఒక్క గొర్రె వెంటే ఉన్నాడంట. సో మనం సాధారణంగా ఏం చెప్తాం? వాడిని తీర్పు మామూలుగా తీర్చమండి, భయంకరమైన తీర్పు తీర్చి వాడు వేస్ట్ ఇది అది అంటాం. బట్ గాడ్ ఈజ్ ఫోకస్డ్ ఆఫ్టర్ దట్ పర్సన్. అంటే ఇప్పుడు ఎవరితో అయినా దేవుడు కోపంగా ఉన్నాడా? గాడ్స్ నాట్ యాంగ్రీ విత్ ఎనీబాడీ. ఓకే, సో పర్ఫెక్షన్. గాడ్స్ నాట్ యాంగ్రీ వెన్ యు ఆర్ పర్ఫెక్ట్. దట్స్ మై సర్మన్. దట్స్ మై సర్మన్. ఎందుకంటే సెల్ఫ్ కండమేషన్ అనేది సంఘంలో ఎక్కువ ఉంటుంది అన్నమాట. అపవాది అనేక సార్లు తీర్పు తీరుస్తూ ఉంటాడు అన్నమాట. నీ ప్రార్థన ఆలకించిన, ఒకవేళ నీ స్వస్థత ఆలస్యమైన, ఒకవేళ నీవు ఇంకా ఆ పాపాన్ని జయించలేకపోతున్నా, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినా, నీకు పిల్లలు ఇంకా పుట్టకపోయినా, ఎనీ ఏరియా ఏదైనా ఒక స్థలంలో నీకు ఇంకా బలహీనతగా ఉన్నదన్నప్పుడు నువ్వు ఖండించుకుంటావు అనమాట. యూ విల్ హ్యావ్ సెల్ఫ్ కండమేషన్. సో దిస్ స్క్రిప్చర్ విల్ హెల్ప్ యూ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 18. జాన్ చాప్టర్ 3. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. జాన్ చాప్టర్ 3 వర్స్ 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మరి చూడండి, కొత్త నిబంధనకి పాత నిబంధనకి చాలా తేడా కనపడుతూ ఉంటుంది అనమాట. యూ విల్ సీ సో మచ్ డిఫరెన్స్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్ అండ్ ద న్యూ కవెనెంట్. మీరు ఆదికాండంలో చదివినా సరే, ఆదికాండంలో చూస్తే దేవుడు ఎవరైతే మరి సరిగ్గా జీవించలేదో వాళ్ళందరినీ మరి నీటితో ముంచేసినట్టు మనం చూస్తాం. తర్వాత ఇంకా అనేక ఉగ్రతలు తీసుకొచ్చినట్టు ఇర్మియా, యాకోబు రాజుల గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో వాళ్ళు సరిగ్గా లేనప్పుడు అనేకమైనటువంటి తెగుళ్ళు వాళ్ళ మీదకి రావడము, ఇబ్బందులు రావడము మనం చూస్తూ ఉండి, మరి కీర్తనల్లో కూడా, కీర్తనలో చూస్తే నీతిమంతుని ఆశీర్వదిస్తాడు, దుష్టులను ఆయన సంహరించును. ఇక దుష్టుడు దావీదు. ఎందుకంటే దావీదు శత్రువులతో ఏగిపోయిన దావీదు మామూలుగా తిట్టాడు శత్రువుల్ని. వాడు నాశనం అయిపోను, అవునా, భయంకరంగా రాస్తాడు. వాడికి తిండి లేకపోను, వాడి పిల్లలు రోడ్డు మీద పరిగెత్తును. ఇంకా దావీదు విపరీతంగా రాస్తాడు అనమాట. వాడి పిల్లలు భిక్షమెత్తుకోను, అవునా, నీతిమంతుడు ఇలాగైపోను అలా అయిపోయినా దావీదు పెడతాడు. దావీదు అనమాట. డేవిడ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ దేవుడు ఆ ఫీలింగ్స్ కూడా రాశాడు అనమాట. అవన్నీ చూసిన తర్వాత మనకి కొత్త నిబంధనలో దేవుడు కూడా దేవుడు అన్నీ ఉంటాయి. మరి మనం చూస్తే పాత నిబంధనలో మనం చూస్తే అనేక చోట్ల మరి లా అని వాడతాం. లా అంటే ఏంటంటే అనేక సార్లు ధర్మశాస్త్రం అనేది అనేక సార్లు వాడతాడు. ధర్మశాస్త్రం అనేది కొన్ని చోట్ల పదాజ్ఞలను వాడతాడు. కానీ చాలా చోట్ల ధర్మశాస్త్రం అంటే ఏంటో వాడతాడో తెలుసా? బోధ. ఇప్పుడు నేను బోధించే ఈ కృపావాక్యాన్ని కూడా ఏమంటారో తెలుసా? వాక్యము అంటారు, ధర్మశాస్త్రం అని కూడా అంటారు. సో అనేక సందర్భాల్లో అది కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అనేక సార్లు మరి ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే కండిషన్గా పెట్టాడో, అవునా, ఇలాగైతేనే నిన్ను ఆశీర్వదిస్తాను, అప్పుడు అది ఎలా మారింది? శాపముగా మారింది. అది చెడ్డది కాదు. దట్స్ నాట్ బ్యాడ్, దట్స్ నాట్ ఈవిల్. దాన్ని ఎప్పుడైతే కండిషన్గా పెట్టాడో అప్పుడు అక్షరము ఏం చేయడం మొదలుపెట్టింది? మానవుణ్ణి. ఎస్, అంటే మరి అలాంటి దేవుడు ఈ వాక్యంలో చూసినట్టయితే ఆయన లోకము, అవునా, దాని యొక్క అందులో ఉండే దేనిని ప్రేమించొద్దు అన్నాడు. అదంతా భయంకరము అన్నాడు, అదంతా వ్యర్థం అన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంట? ఈ లోకాన్ని ప్రేమించాడంట. గాడ్స్ లవింగ్ ద వరల్డ్. దెర్ ఈజ్ ఈవిల్ ఇన్ ద వరల్డ్. ఒకసారి 1 యోహానుకి వెళ్ళండి. లెట్స్ గో టు 1 జాన్. 1 యోహాను 2వ అధ్యాయము
1 John chapter 2 verse 15. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఆగండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మరి ఇక్కడ ఏమనుంది? దేవుడు లోకమును. we see Bible contradicting Bible. అనేక వచనాలు మనం చూసినట్లయితే బైబిల్ మనకి అర్థం కాకుండా ఉంటుంది. ఒక చోట ఏముంటుందంటే ద లార్డ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు రిపెంట్. దేవుడు పశ్చాత్తాపపడడానికి మానవుడు. ఇంకొకసారి ఏమని ఉంటుంది, అనేక సార్లు దేవుడి మానవుని చూసిన తర్వాత ఆది కాండములో ఆయన ఇదంతా చూసి పశ్చాత్తాపడ్డాడు. ద లార్డ్ రిపెంటెడ్. మోషే అనేక సార్లు నువ్వు ఇలా చేస్తే ద లార్డ్ రిపెంటెడ్ అని ఉంటుంది. మరేంటి అంటే మనం ఒక వచనం చెప్తే దానికి ఇంకొక వచనం యాంటీగా కనపడుతుంది. ఏది చెప్పినా ఇంకోటి యాంటీ దొరుకుతుంది బైబిల్లో. చూద్దాం మరి ఇక్కడ ఏమనుందో చూద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. అదేంటది? దేవుడే లోకాన్ని ఏం చేస్తున్నాడు? మరి నిన్నేమంటున్నాడు? నువ్వు కనుక లోకాన్ని ప్రేమిస్తే అంటే ఇందులో కొంచెం లోతైన అర్థం ఉందన్నమాట. యూ కెనాట్ టేక్ అన్ ఎక్స్టర్నల్ మీనింగ్. అవునా? అండ్ దెన్ సే ఇట్ ఈస్ రాంగ్. అక్కడ దాని అర్థం ఏంటి? నశించిపోతున్న వారు నాశనం అయిపోకుండా బాగుపడాలి అని ఆయన లోకాన్ని ఏం చేస్తున్నాడు. అంతేగాని ఇక్కడ మనకేం చెప్తున్నాడు? ఆ దుష్టత్వమును, ఆ వ్యభిచారమును, ఆ పాపమును, ఆ బలహీనతను నువ్వేం చేయకూడదు, ఆ శరీర క్రియలను ప్రేమించకూడదు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దాట్ అండ్ దిస్. జనరల్గా తీసుకుంటే దానికి దీనికి ఉందా? కౌంటర్ ఉంది. రాంగ్ అనిపిస్తుంది. అందుకనే దేవుణ్ణి ఆరాధించేవారు దేంతో ఆరాధించాలంట? ఆత్మతో ఆరాధించాలంట. స్పిరిట్ గివ్స్ యూ ద డిఫరెన్స్. ఈ ఆత్మతో ఆరాధించేవాడు ఆత్మతో ఆరాధించిన వాడికి చాలా తేడా ఉంటుంది. ఆత్మతో చదివేవాడికి ఆత్మతో చదవని వాడికి చాలా తేడా ఉంటుంది. సో స్పిరిట్, అందుకే అంట ద స్పిరిట్ మేక్స్ ద డిఫరెన్స్. స్పిరిట్ లేదనుకోండి అంత మెటీరియల్ మాట. అందుకని యేసుప్రభు వారు ఆ సమరస్థితితో చెప్తాడు, ఒక కాలం వచ్చుచున్నది. అవునా? కొండల మీద యెరూషలేములో ఇజ్రాయెల్లోనే వెళ్ళాలా, అక్కడే ఆరాధించాలా? అవునా? నేను జన్మలో ఒకసారైనా ఇజ్రాయెల్ వెళ్ళాలా? నేనే వెళ్ళాను ఇజ్రాయెల్. ఐ టు లైక్ ఎవరైనా వెళ్తున్నప్పుడు నేను కానుకలు పంపిస్తాను. ఎందుకంటే అబ్రహాం ఆశీర్వాదం అది. అవునా? నిన్ను ఆశీర్వదించు వాడిని నేను. అవునా? సో ఎప్పుడైనా వాళ్ళని బ్లెస్ చేసామనుకో, నువ్వు ఇప్పుడు ఎందుకు బ్లెస్ చేయాలా? నువ్వు టూరిజం వెళ్తే ఇజ్రాయెల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? 2% అన్నమాట. అంటే 2% ఆఫ్ ద ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ టూరిజం నుంచి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ 2%. అయినప్పటికీ వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తారు. నువ్వు వెళ్తున్నావు అనుకో ఇజ్రాయెల్, ఆ హోటల్లో ఉండి అవి కొనుక్కొని ఆ ఫ్లైట్ అవన్నీ కూడా వాళ్ళకి కొంచెం లాభం, ఎంతో కొంత లాభం ఉంటుంది అనమాట. అలాగే ఆశీర్వదించడానికి వెళ్ళాలి తప్పితే, చూడడానికి వెళ్ళాలి తప్పితే ఒక ప్రాంతాలు కూడా చూడొచ్చు. ఎందుకంటే అది కూడా ఆశీర్వాదమే. ఎందుకంటే నిజముగా యేసు ప్రభు వారు భూమి మీద తిరిగినటువంటి ప్రదేశం అది. దట్స్ ఎ బ్లెస్డ్ ప్లేస్. నేను వెళ్ళినప్పుడల్లా ఆశీర్వదించబడతాను. ఎవ్రీ టైమ్ ఐ గో ఐ సీ బైబిల్ రియల్లీ వావ్, దిస్ గాడ్ ఈస్ దేర్. అవునా? కానీ అక్కడికి వెళ్ళాల్సిన పనే లేదు. ఇక్కడ నేను ఎప్పుడైతే ప్రతి సాక్ష్యము చూస్తానో అంతకంటే నా హృదయం ఎక్కువ ఆనందపడుతుంది. వెన్ ఐ సీ ఎ టెస్టిమోనీ, వాళ్ళు రక్షింపడ్డారు, వీళ్ళు రక్షింపడ్డారు, వాళ్ళ రోగాలు పోయాయి, క్యాన్సర్లు పోయాయి, ఎయిడ్స్లు పోయాయి, కిడ్నీలు బాగుపడ్డాయి. చూసారా ఒక సహోదరి, ఆమెకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ పోయింది, ఇంకొకటి ఏం పోయింది, ఎస్ఎల్ఈ పోయింది, ఇంకొకటి ఏమైపోయింది, కిడ్నీస్ కూడా బాగుపడ్డాయి. 15 రోజుల్లో కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారంట. డయాలసిస్లో ఉంది. అవునా? ఇంటికి వెళ్ళి చూసుకునేటప్పటికి ఆమె దేవుడిని నమ్ముకోలే, భర్త చెప్పి వచ్చింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ చూసుకునేటప్పటికి 2 కిడ్నీలు కొత్తవైపోయి ఉన్నాయంట. వావ్, డిడ్ యూ సీ దాట్? వాట్ ఎ గాడ్! ఇంతకంటే సత్యమేం కావాలా? అంటే ఆత్మ ద్వారా జరుగుతున్నాయా, ఇవి శారీరకంగా జరుగుతున్నాయా? స్పిరిట్. లోకం ఏం చెప్తుంది? ద వరల్డ్ సేస్, ద వరల్డ్ సేస్ షీ విల్ డై. ఎస్ఎల్ఈ అంటే దాంతో కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. గాడ్ హీల్ హర్. ఇలాంటి సాక్ష్యాలు వింటూ ఉంటే, ప్రతి వారము ఇలాంటి సాక్ష్యాలు వింటూ ఉంటే ఆత్మ ఏమవుతుంది? వావ్, గాడ్ ఈజ్ రియల్. దేవుడు లేడని ఎవరైనా చెప్పగలరా? ఆమె ఏమందంటే, ఆమెకు అర్థం కావట్లే, దేవుడు ఉంటాడు కానీ ఇంత గొప్ప దేవుడు ఉంటాడా అని మనిషి అక్కడ ఊహలో ఉండట్లేదు. షీఈ్ అమేజ్డ్. ఎందుకంటే 1 సంవత్సరం నుంచి మరణము ఆమెను వెంబడించింది అనమాట. డెత్ హ్యాస్ పర్స్యూడ్ హర్ ఫర్ అన్ ఇయర్. ఎవరు రాలు. షీఈ్ ఫిజియోథెరపిస్ట్ అంట. ఆమె అంటుందంట, ఇమ్యూనిటీ డిజార్డర్స్ మళ్ళీ ఎలా బాగుపడతాయి. ఎస్ఎల్ఈ అంటే ఇట్స్ ఎ వెరీ హై ఇమ్యూనిటీ డిజార్డర్. అంటే
శారీర నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఎక్కడ ఉండుంటుంది అమ్మాయి, షీ సమ్వేర్ ఎల్స్, షీ షుడ్ బి హియర్. వాళ్ళ భర్త రాకపోయినా ఈమె వస్తుంది, యూనో, ఇంట్లో ఎవరు రాకపోయినా ఆమె వచ్చి తీరుతుంది. షీ విల్ బి దేర్ సమ్వేర్ ఎల్స్. ఆమె అంటుందంట, ఒకసారి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఎలా రైజ్ అవుతాయి, అది బాడీ తగ్గిపోతుంది. నాకు ఇది ఆశ్చర్యంగా ఉంది, ఇంత గొప్ప దేవుడిని నేను ఎక్కడా చూడలేదంటుంది. వా. సో వెన్ యూ హ్యావ్ ద స్పిరిట్, నీకు దేవుని ఆత్మ ఉంటే నీవెక్కడైనా సరే ఈ దేవుడిని చూడొచ్చు, చూపించవచ్చు. యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ద స్పిరిట్. సో ఈ వాక్యము ఆత్మ లేదనుకోండి, యూ విల్ గెట్ కాంట్రారియన్. నీకు ఆత్మ లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది, తిట్టుకుంటావు, వాళ్ళ మీద వాళ్ళ మీద పోసుకుంటావు అనమాట. వెన్ యూ హ్యావ్ ద స్పిరిట్, ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఫ్లెష్ అండ్ స్పిరిట్, అప్పుడప్పుడు ఫ్లెష్ స్పిరిట్లో ఉంటే కొంచెం స్పిరిట్లో ఉంటావు, కొంచెం ఫ్లెష్లో ఉంటావు. సో దాట్స్ ఆల్సో డేంజరస్. ఇక్కడ దేవుడు లోకమును ప్రేమించి ఏమిస్తున్నాడంట, ఎవరినిచ్చాడంట, తన కుమారుని ఇచ్చాడంట. మళ్ళీ చదవమ్మా, 3:16-18. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. ఎంతమంది బాగుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఒక్కడైనా నశింపపోవాలనే దేవుని చిత్తమా? ఓకే, నౌ లెట్స్ గో డీప్ ఇన్ టు ఇట్. పక్కన చెప్పండి, మనం కొంచెం లోతుగా వెళ్దామని చెప్పండి. ఫినిష్ టిల్ 18, దెన్ వీ విల్ స్టడీ దిస్. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. రైట్. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. చాలు, చూడండి, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంట? యోహాను 3:16. జాన్ చాప్టర్ 3:16. దేవుడు లోకమును అంటే ఈ లోకములో ఉండే పాపులను, ఈ లోకములో ఉండే అవునా దేవుని వ్యతిరేకులను అందరూ ఆయన ఏం చేశాడంట? హీఈస్ లవింగ్ దెమ్ టూ మచ్. ఓకే, చదవమ్మా. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించు. అంటే లోకములో ఎంతమంది యేసుని నమ్ముకొని రక్షింపడాలనేటువంటిది దేవుని కోరిక? అందరూ కూడా. ఓకే, అయితే మరి ఇలాగా ఎవరైతే ఆయన అంగీకరించారో, ఆయన మార్గంలో నడుచుకోరో వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీరుస్తున్నాడా? చివరన తీరుస్తున్నాడా? తీరుస్తున్నాడు. నరకం ఉందా లేదా? దర్ ఈజ్ ఎ హెవెన్. మరి అందరూ బాగుపడాలని కోరుకునే దేవుడు వాళ్ళు బాగుపడకపోతే ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు? అనేక మందికి దర్శనాలు వస్తూ ఉంటాయి. చాలామంది దైవజనులు చెప్తూ ఉంటారు, వాళ్ళు మినిస్ట్రీకి రాకముందు వాళ్ళకు ఒక దర్శనం వచ్చిందంట. వాళ్ళు అన్నీ విడిచిపెట్టి మినిస్ట్రీకి వచ్చేసారు. కొంతమంది నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగులు, పెద్ద పెద్ద ధనికులు అనేక మంది విడిచిపెట్టి వచ్చేసారు. వాళ్ళకి ఒక దర్శనం చూపించి వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు అప్పుడప్పుడు, ఏంటంట ఆ దర్శనము, అనేక మంది నరకంలో పడిపోతున్నారంట. మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు హెల్ ఎవ్రీ డే. ప్రతిరోజు కొన్ని వందల వేల మంది నరకంలో పడిపోతున్నారు. అది చూసి వాళ్ళు భయపడిపోయి అన్ని రక్షించాలా, అవునా ఇంత ధనం పెట్టినా ఒక ఆత్మను రక్షించలేము, మనకి సామర్థ్యం ఇచ్చాడని చెప్పి వాళ్ళు మినిస్ట్రీలోకి రావడం చూసాం. ఎవరైనా చూసారా అలాంటి వాళ్ళు? అనేకులు. yes, many people saw that visions and they came to God. మరి ఎందుకు వాళ్ళు తీర్పుకు గురవుతున్నారు? why? ఎందుకు వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు? లెట్స్ సీ దట్. లోకము 17వ వచనము, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. నా ఇక్కడేమో తీర్పు తీర్చడానికి పంపలేదంటాడు, కానీ తీర్పు తీరుస్తున్నాడా? తీరుస్తున్నాడు. మన ప్రకటనలోకి వెళ్తే లెట్స్ గో టు రెవల్యూషన్. ప్రకటనకి వెళ్దాం ఒకసారి. 20వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. మరియు గొప్పవారేమి రెవల్యూషన్ చాప్టర్ 20 ఫ్రమ్ వర్స్ 12 చదువు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని.
అప్పుడు గ్రంథములు విప్పబడెను. చాలండి. మనం సాధారణంగా మరణం కరెక్టే, మరణం పాదాల కిందకి రావాలా, దాని మీద అధికారం పొందుకోవాలి. కానీ ఒక వ్యక్తి మొన్న చెప్తున్నాడు అనమాట, సాధారణంగా అందరూ ఓల్డేజ్ అంటే బాధపడతారు. ఇంకా కొంతమంది ముఖం కూడా సరిగ్గా చూసుకోరు, ఏదో బాగుందో చూసుకుంటారు, కానీ ముఖం చూసుకొని జుట్టు చూసుకొని వయసు పెరిగే కొద్ది బాధపడుతూ ఉంటారు. ముసలి అయిపోయే కొద్ది ఇంకా అలవాటు అయిపోతుంది, అది బాగా ముసలి అయిపోతుంది. అవునా? కొంచెము 30, 40, 50స్లో కొంచెం బాధ వేస్తుంది, కానీ 60స్లో ఇంకా అలవాటు అయిపోతుంది. ఇంకా ముసలిదాన్ని ఫస్ట్ టైం ముసలిదాన్ని ఒప్పుకోరు, ఫైట్ చేస్తారు, వయసు చెప్పరు. ఒక 60 వచ్చిన తర్వాత కరెక్ట్గా ఏజ్ చెప్పేస్తారు మీకు. దే ఫైట్ టిల్ 40, 50, 55 దాకా ఫైట్ చేస్తారు. 60 తర్వాత అడగండి ఎవరినైనా చెప్పేస్తారు. 50 ముందు అడగండి ఎవరు కరెక్ట్గా చెప్పరు. ఒకసారి 18, 20 to 50 ఈజ్ ద ఏజ్, ఎందుకంటే దే ఫైట్. కానీ వాళ్ళకి ఏమనుకుంటారు, అది లోకంలో ఉండే పద్ధతి. దే థింక్ దట్ ఐఎమ్ బికమింగ్ ఓల్డ్, దాస్. అయితే ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, నీవు వయసు పెరిగే కొలది మరణానికి దగ్గర అవుతున్నావు, లోకాన్ని విడిచిపెట్టేస్తున్నావు, కానీ దేవునికి దగ్గర అవుతున్నావు అంట. ఆయన్ని చూడడానికి, ఆయనతో యుగయుగములు జీవించడానికి దగ్గర అవుతున్నావు తప్పితే. సో ఎంజాయ్ యువర్ ఓల్డ్ ఏజ్, ఎంజాయ్. నీకు ఏజ్ పెరిగితే అర్థం ఏంటి? నీవు దేవుడికి దూరం అవుతున్నావా, దగ్గర అవుతున్నావా? యు ఆర్ గోయింగ్ నియర్ టు యువర్ క్రియేటర్. సో డోంట్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ ఓల్డ్ ఏజ్, ఎంజాయ్ యువర్ ఓల్డ్ ఏజ్. వావ్, ఎవరైనా చూశారనుకో, అంటే ఇప్పుడు దేవునికి దూరంగా ఎవరున్నారు? యవ్వనులా, ముసలోళ్ళా? ఏమండి, అది దేవునికి దూరంగా యవ్వనులు ఉన్నారా, ముసలోళ్ళు ఉన్నారా? యవ్వనులు. కాబట్టి ఇప్పుడు ఆనందపడాల్సింది ఎవరు? యవ్వనులా, ముసలోళ్ళా? హల్లెలూయా. నీవు మహిమ శరీరానికి దగ్గరగా ఎవరున్నారు? యవ్వనులా, వృద్ధులా? వృద్ధులు. The old are near to the glory bodies. Never be sick, never have any pain. నీ జుట్టు ఎప్పుడు అలా గోల్డీ హెయిర్లో ఉంటుంది అనమాట. గోల్డ్ హెయిర్, వ్రింకిల్లెస్ బాడీ. అవునా? పెయిన్ ఉండదు, సిక్నెస్ ఉండదు. అవునా? మనం అప్పుడప్పుడు యవ్వనులు చూసి అనుకుంటాం, మనం వయసు తగ్గించుకుంటూ ఉంటాం, ఏదో మనం ఉండదు. కానీ నో 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 యు ఆర్ నియర్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ గ్లోరియస్ బాడీ. సో ఎంజాయ్ యువర్ ఓల్డ్ ఏజ్. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ ఈ చదవం, ఇక్కడికి వచ్చాయి, ప్రకటనకు వచ్చాయి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి 20:12 మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఆగండి, ఇక్కడేమో తీర్పు తీర్చబడి ఉంది. అసలు వాడికి తీర్పు తీర్చాలనేది దేవుని చిత్తమా? కాదు. సీ ద వే దట్ గాడ్ ఈస్ డీలింగ్ విత్ ద స్క్రిప్చర్స్. అంటే మరి తీర్పు తీర్చాలనేది దేవుని చిత్తము కాదు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు చివరిలో? తీర్పు. వాట్ ఈస్ దిస్ కాంట్రా? నా ధర్మశాస్త్రం అని ఎవరైతే పాటించరో వారి మీద ఈ తెగుళ్ళన్నీ వస్తాయంటాడు. కానీ గలతీల్లో ఏమనుంటుంది? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి వారిని. ఇప్పుడు మళ్ళీ యోహానికి వెళ్ళిపోదాం, 3వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు జాన్ చాప్టర్ 3, 18వ వచనం. ఇక్కడ ఒక తాళపు చేవిస్తున్నాడు అనమాట. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఓకే, అంటే ఏంటి దీని అర్థము? ప్రతి ఒక్కళ్ళకి దేవుడు విశ్వసించే సామర్థ్యాన్ని ఇచ్చాడా, ఇవ్వలేదా? ఎస్, ఎవ్రీబడి ఆన్ దిస్ ఎర్త్ has an ability to know Jesus. అంటే ఈ భూమి మీద ఉండే ప్రతి మానవుడు, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, యేసుని తెలుసుకునే సామర్థ్యం ఉందా లేదా? ఉంది. There is an ability that you can believe Jesus. ఇక్కడే అపవాది అనేక మంది క్రైస్తవులు మరి ఎదగకుండా చేశాడు అనమాట.
ద రీజనబిలిటీ అంటే దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడు, మానవుడికి కూడా ఆఫర్ అందుకునే సామర్థ్యం ఇచ్చాడా లేదా? ఎస్, గాడ్ హ్యాస్ మేడ్ అవైలబుల్ హిస్ ఆఫర్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ హీ హాజ్ ఆల్సో ప్యారలల్లీ గివెన్ ఎబిలిటీ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు పార్టేక్ దట్ ఆఫర్. చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక షాప్లో సేల్ పెట్టారనుకోండి, అవునా, 20% డిస్కౌంట్. కొంతమంది వెళ్తారు, అందరూ వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే దాని రేట్ అంతా సపోజ్ ఆ కొనే వస్తువు 10,000 అనుకోండి, ఆ కొనే వస్తువు 10,000, 20% డిస్కౌంట్ అంటే ఎంత? 8,000. అందరూ వెళ్తారా? కొంతమంది వెళ్తారు. ఎందుకంటే 8,000 పెట్టి ఎవరు కొనగలరు? వాళ్ళే వెళ్తారు. దోస్ హూ కెన్ అఫోర్డ్ దట్ విల్ ఓన్లీ గో. సరే, 50% సేల్ పెట్టారనుకోండి, ఎంతమంది వెళ్తారు? కొంచెం ఎక్కువ మంది వెళ్తారు. 90% సేల్ పెట్టుకుని ఎంతమంది వెళ్తారు? ఇప్పుడు 1,000 రూపాయలు, 90% 1,000, అది కూడా అందరూ వెళ్ళలేరు. 1,000 రూపాయలు కొనాలంటే కొంతమందికి ఎక్కువ వెళ్ళలేరు. అదే 100% సేల్ అనుకోండి, ఎంతమంది వెళ్ళగలరు? ఒకవేళ 100% సేల్ పెట్టిన వాడు వెళ్ళట్లేదు అనుకోండి, అర్థం ఏంటి? వాడికి కావాలని అవసరమో లేదు. అలాగే దేవుడు ఇక్కడ పెట్టింది కూడా 100% సేల్ ఆఫర్. ఎంత పర్సెంట్ సేల్? 100% సేల్. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ ఎనీబడి కెనాట్ కమ్ అండ్ టేక్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఇంపాసిబుల్. అంటే అసలు ఎవరికైనా తీర్పు తీర్చబడుతుందా? యాక్చువల్గా ఆయన పెట్టిన రూల్ ప్రకారము తీర్చబడుతుంది. కానీ ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు? 100% సేల్ ఉండి కూడా వాడు ఇంట్లో కూర్చున్నాడు కనుక వాడికి తీర్పు తీర్చాలా తీర్చకూడదా? అంటే వీళ్ళందరూ ఎవరో సంపూర్ణముగా ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకోలేని వాళ్ళు. అంటే ఈ లెక్కన మనలో ఏ ఒక్కడు నశించిపోకుండా 100% పరలోకానికి వెళ్ళే సామర్థ్యము నీలో పెట్టాడు. ఆ అవకాశాన్ని ఆయన ఇచ్చాడు. అందుకనే అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అంటే వాళ్ళలో సామర్థ్యం పెట్టాను, నీలో కూడా పెట్టాను. నువ్వు వెళ్ళి ఈ భూలోకంలో ప్రతి ఒక్కరిని రక్షించగల సామర్థ్యము నీకు ఇచ్చాను. ఎందుకు అనేకులు రక్షించలేకపోతున్నారు, సువార్త చెప్పలేకపోతున్నారంటే మనకు తెలియదు, మనం రక్షించలేము. అది ఎవరికో ఉంటుంది, కొంతమంది గిఫ్ట్. ఒకసారి లెట్స్ గో టు రెవల్యూషన్, ప్రకటనలోకి వెళ్దాం. ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? బికాస్ ఆఫ్ మనీ. మనీ ప్లేడ్ ఎ మేజర్ రోల్ హియర్. మనీ, డబ్బు. ఓకే, లెట్స్ గో టు చాప్టర్ 2. ప్రకటన 2:6 2:6. ప్రకటన 2:6. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. వాట్ ఈస్ దిస్ డాక్ట్రిన్? నికోలాయితుల క్రియలు. నికోలాయితులు అంటే ఏంటంటే, నేను చేయ క్రియలు మీరు చేయుదురు అన్నాడా లేదా? సేవకులే చేస్తారు అన్నాడా? మీరు కూడా చేస్తారు అన్నాడా? నా నామమందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చేస్తాడు అన్నాడా లేదా? అంటే ఈ సామర్థ్యము కాదు, నాలోనే కాదు, ప్రతి విశ్వాసులోని ఈ సామర్థ్యం ఉంచాడా లేదా? కానీ ఇంతకాలము సంఘము ఎందుకు వాడుకోవటం లేదు? నికోలాయితుల బోధ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజర్ దట్ హ్యాస్ నాట్ స్ప్రెడ్ ద చర్చ్. దీని ద్వారా ఇంతవరకు 2000 సంవత్సరాల నుంచి సంఘం ఎదకపోవడానికి కారణం ఇదే. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? అందుకే దేవుళ్ళలో విశ్వాసం పెరిగే వరకు అది మినిస్ట్రీకి వెళ్ళొద్దు. వెయిట్ ఆన్ గాడ్ అంటిల్ గాడ్ గివ్స్ యూ దట్ ఫెయిత్. నాకు మొత్తం ఆయన ఇస్తాడు, హీ విల్ గివ్ మీ. నేను అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధిక ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్. అందుకనే దేవుడు ఒకే రూట్లోంచి ఇప్పుడు అస్తమానం గాడ్ విల్ నాట్ గివ్ యూ ద సేమ్ వే. అబ్రహాంని ఆశీర్వదించినట్లు ఇస్సాకుని ఆశీర్వదించలేదు, ఇస్సాకుని ఆశీర్వదించినట్లు యాకోబుని ఆశీర్వదించలేదు. ముగ్గురిని వేరువేరుగా ఆశీర్వదించాడు. అబ్రహాంని ఎడారిలో ఆశీర్వదించాడు, ఎడారిలో వెళ్తుండగా, అవునా, రాజుల్లోకి తీసుకెళ్ళి ఆశీర్వదించాడు. ఇస్సాకుని ఎలా ఆశీర్వదించాడు? ఎడారిలో విత్తినప్పుడు ఆశీర్వదించాడు. యాకోబుని ఎలా ఆశీర్వదించాడు? దూత వచ్చి అతనికి రకరకాల పొడలు పెట్టి రకరకాలుగా ఆశీర్వదించాడు. సేమ్ రూట్. డోంట్ థింక్ దట్ గాడ్ విల్, కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఇచ్చాడా లేదా? ఎస్. మరి ఈ లోకములో అనేకుల్ని రక్షించే సామర్థ్యము నీలో ఉందా లేదా? అద్భుతాలు చేయగల సామర్థ్యము నీలో ఉందా లేదా? పరిశుద్ధంగా ఉండే సామర్థ్యము నీలో ఉందా లేదా? నిన్ను నీవు స్వస్థపరచుకొని ఇతరులు స్వస్థపరచగలిగే సామర్థ్యం నీలో ఉందా లేదా?
నీవు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే సామర్థ్యం ఉందా లేదా? 9 వరాలు పొందుకునే సామర్థ్యము నీలో ఉందా లేదా? అందుకే అంటాడు, నమ్మువారి వలన ఈ సూచక్రియలు. ఎవ్రీ బిలీవర్ ఈ రోజు నుంచి తూర్పు పడమర అటు ఇటు బ్లెస్ అయిపోతారు. టుడే దిస్ వర్డ్స్, ఎవ్రీబడి హ్యాస్ అన్ ఎబిలిటీ, ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఎబిలిటీ. అందుకనే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు వాళ్ళకి. ఎందుకంటే సామర్థ్యం ఇచ్చి వాడుకోలేదనా, వాడు ఇవ్వకుండా వాడుకోలేదనా? మీరందరూ అనుకుంటున్నారు, ఇంకా నాకు దేవుడు ఇవ్వలేదు, ఇంకా నాకు అది చేయలేదు, ఇంకా నన్ను స్వస్థపరచలేదు, ఇంకా నాకు అది చేయలేదని. బైబిల్లో గొప్ప గొప్ప దైవజనులు చేయగలిగే సామర్థ్యం అంతా నీలో దేవుడు పెట్టాడు. గాడ్ హ్యాస్ పుట్ ఇన్ యూ, దట్స్ ద ఎబిలిటీ. హీ హ్యాస్ డిపాజిటెడ్ దట్ ఎబిలిటీ ఇన్ యూ. అందరూ దీర్ఘాయువు పొందగల సామర్థ్యం పెట్టాడా లేదా? అందరూ స్వస్థపడగల సామర్థ్యం పెట్టాడా లేదా? ద డెవిల్ ఈజ్ ఎ లయర్. అపవాది అబద్ధం చెప్తున్నాడు. నీలో లేదు ఈ సామర్థ్యం అని. ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే చేయలేదు అనుకుంటున్నావో దాన్ని నీవు చేసిన తర్వాత ఈ భూమిని విడిచిపెడతావు. యు విల్ ఓన్లీ గో ఆఫ్టర్ యూ ఫినిష్. ఎందుకు? ఈ వాక్యం విన్న తర్వాత నీ తరతరాల నుంచి రాని సామర్థ్యము ఈరోజు నీలోంచి బయటకు వస్తుంది. ఇప్పుడు దాకా ఈ భూమి మీద ఎవరూ చేయలేనిది నువ్వు చేస్తావు ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత. ఎస్, బికాస్ యూ హ్యావ్ రెడ్ దిస్. గాడ్ గేవ్ ఎబిలిటీ టు ఎవ్రీ వన్. ఎంతమందికి ఇచ్చాడు? ఒకరికి ఇచ్చాడా? ఒకరికి ఇచ్చాడా? లోకమంతటిని ఎంతో ప్రేమించి ఇచ్చాడా? ద హోల్ యాక్ట్. అంటే ఇంతకాలము నీవు ఒక అబద్ధాన్ని నమ్ముతున్నావు. యు హావ్ బీన్ బిలీవింగ్ ఎ లాయ్. యు హావ్ బీన్ బిలీవింగ్ ఎ లాయ్. ఎంతమంది మీలో బలహీనతలను బలముగా మార్చుకునే సామర్థ్యం ఉంది? ఎంతమంది లోకములో ప్రతి పాపాన్ని జయించే సామర్థ్యం ఉంది? ఎంతమంది ఈ లోకములో అసలు లేమి అనేది చూడకుండా బతికే సామర్థ్యం ఉంది ఎంతమందిలో? ఎస్, గాడ్ హ్యాస్ పుట్ దట్. హీ హెస్ డిపాజిటెడ్ దట్ ఎబిలిటీ ఇన్ ఎవ్రీ వన్. ఈరోజు ఏంటో తెలుసా? ఆ సామర్థ్యాన్ని దేవుడు బయటికి తీయబోతున్నాడు టుడే. What God has deposited is hidden for thousands of generations, for hundreds of generations. తరతరాల నుంచి దాచబడ్డ సామర్థ్యాన్ని దేవుడు ఈరోజు సంఘములో ఈ వాక్యం వింటున్న వారిలోంచి బయటికి తీస్తున్నాడు దేవుడు. గాడ్స్ బ్రింగింగ్ దిస్ ఎబిలిటీ అవుట్. ఎంతమంది నాలోంచి సామర్థ్యం రావాలనుకుంటున్నారు? పెట్టాడా లేదా దేవుడు? ఎస్, పెట్టాడు. కాబట్టి అది వాడుకోవట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు? రేపొద్దు నువ్వు పరలోకంకి వెళ్ళావు అనుకోండి. నేను ఒకసారి ఒక వాక్యం చెప్పాను, అవునా? పరలోకానికి అబ్రహాం వెళ్ళాడు. ఇంకెవరు వెళ్ళారు? లాజరస్ కూడా వెళ్ళాడు. ఎంతమంది తెలుసు? ఇద్దరు వెళ్ళారని పరలోకానికి. రైట్. అబ్రహాము, బైబిల్లో ఏమనుంది? అబ్రహాము వెండి బంగారములు కలిగి, చదువమ్మ ఒకసారి, జెనసిస్ 13:2, 13:2. వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఓకే, 24 మొదటి వచనం చదువమ్మ. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాంను ఎలా ఆశీర్వదించాడు? అన్ని విషయముల్లో దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు. వెండి బంగారములు ఐశ్వర్యమే కాదు. అబ్రహాము నీతిమంతుడా? అబ్రహాం పరిశుద్ధుడా? అబ్రహాం ఆరోగ్యవంతుడా? అబ్రహాము దీర్ఘాయుషు గలవాడా? అబ్రహాము ఆశీర్వదించబడినవాడా? ఎస్. అబ్రహాము వెళ్ళాడు. ఇంకెవరు వెళ్ళారు అబ్రహాంతో పాటు? లాజరస్ వెళ్ళాడు. సరే, పరలోకంకి వెళ్ళినప్పుడు లాజరస్ని హత్తుకున్నాడు. ఇలా రొమ్మున అనుకున్నాడు, థ్యాంక్స్, పోన్లే ఇవన్నీ గడిచిపోయి. తర్వాత కూర్చుంటాడు. ఇద్దరు కూర్చున్నారన్నమాట. కూర్చొని భోజనం చేస్తున్నారు అక్కడ. అంటే ఆకలి అయితే భోజనం చేయరు, అక్కడ టేస్ట్ కొరకు భోజనం చేస్తారు. అవునా? పరలోకంలో ఆకలి కొరకు ఎవరు చేయరు. దేని కొరకు చేస్తారు? టేస్ట్, ఫర్ టేస్ట్. యూ ఎంజాయ్. నువ్వు తినకపోయినా పరలోకంలో చనిపోతావా? యూ హ్యావ్ అన్ ఇమ్మోర్టల్ బాడీ ఇన్ హెవెన్. సో తింటున్నప్పుడు అడుగుతాడు అనమాట లాజరస్, అంటూ ఉంటాడు అనమాట, భూలోకంలో ఎప్పుడు తినలేదు నేను, ఎప్పుడు కడుపు నిండలేదు అంటాడు. అబ్రహాం గారు మీరు తిన్నారా అని అడుగుతాడు. నేను తినడం ఏంటయ్యా, ఒక్కరోజు కూడా నాకు ఆకలిగా లేదు. ఎందుకంటే నా కింద ఉండే 1000 మంది సేవకులకు రోజు పెట్టా, వాళ్ళ తినగా కూడా మిగిల్చేశారు. అవునా? అబ్రహాం చెప్తున్నాడు, అవును, మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే. మరి నాకెందుకు ఇవ్వలేదండి? నీలో సామర్థ్యం పెట్టాడు, నువ్వు వాడుకున్నాడా లేదా? నువ్వు యేసుని నమ్మవు. పరలోకమున అని ఒకటే సాంగ్ తెలుసు నీకే. సాంగు ఇంకేం తెలీదు నీకు. పరవాసిని నేను జగమునవు అని చెప్పి ఎలా ఉన్నావు? పరవాసిగా ఉన్నావు నువ్వు. రోగాలతో, అప్పులతో, కష్టాలతో చనిపోయావు. కానీ అందుకంటారు నా ప్రజలు ఏం లేక నశించిపోతున్నారంట? జ్ఞానము లేక. అప్పుడు లాజరస్ బాదుకున్నాడు, చి చి
భూలోకంలో ప్రతి ఒక్కళ్ళు అబ్రహాములాగా అన్ని విషయాలు ఆస్వాదించబడి పరలోకానికి వెళ్ళినటువంటి దేవుని చిత్తమా కాదా? ఎస్. అన్నిటికంటే ముఖ్యం యేసు అంగీకరించడం. అవునా? ఒక లాజరస్లాగా వెళ్ళినా అబ్రహాంలాగా వెళ్ళినా పరలోకానికి, అది ముఖ్యమే, కరెక్టే. పరలోకానికి అది చాలా కోర్ బేసిక్ స్కెలిటల్ మెసేజ్, దాన్ని కాదని నేను, అది కరెక్ట్, అది వెళ్ళాలా, అది మెయిన్. కానీ దాంతోపాటు అబ్రహాంలాగా వెళ్ళాలా, లాజరస్లా వెళ్ళాలా? ఈ రోజు నుంచి వాక్యం వింటున్న వారందరూ అబ్రహాములాగా ఆశీర్వదించబడే సామర్థ్యాన్ని బయటికి తీసి అనుభవించి పరలోకానికి వెళ్ళబోతున్నారు. ఇలా వెళ్తున్నాం అనుకోండి, సపోజ్ ఇద్దరు వెళ్తున్నారు, లాజరస్ వెళ్తున్నాడు, అబ్రహాం, ఇద్దరు దారిని వెళ్తున్నారు. ఒకళ్ళేమో నడిపించు నా నావా అని యేసు ఫోటో పెట్టుకొని వెళ్తున్నాడు, ఒకళ్ళు యేసు ఫోటో పెట్టుకొని. ఇంకొకళ్ళేమో అవునా ఒక ఏరోప్లేన్లో, సొంత ఏరోప్లేన్లో దిగి క్రాస్ పెట్టుకున్నాడు అనమాట. క్రాస్ పెట్టుకొని అవునా జీసస్ మై సేవియర్ అని పెట్టి వెళ్తున్నాడు. ఎవరంటే ఎక్కువ మంది వెళ్తారు? యు అండర్స్టాండ్ మీ నౌ? రోగాలతోటి, జబ్బులతోటి, కరెక్టే. కానీ ఇద్దరు పరలోకానికి వెళ్తారా? ఇద్దరు వెళ్తారు. కానీ మనం టీవీలో యేసుబాబు గురించి చూపించారు అనుకోండి, ఎవరిని చూపిస్తారు? అబ్రహాముని చూపిస్తారా, లాజరస్ని చూపిస్తారా? అంటే సంఘం ఎవరిని చూపిస్తుంది? ద చర్చ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ లాజరస్ దెన్ అబ్రహాం. అంటే ఈ సంఘములో అబ్రహాము సామర్థ్యం పెట్టాడా లేదా? అందుకే అంటాడు, ఆయన ధర్మశాస్త్రం యొక్క శాపము తీసేసి ఏ ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడంట? ఎంతమందిలో? యేసుని నమ్మిన అందరిలో. అంటే ప్రతి ఒక్కరిలో ఉంది ఇదే. మరి బయటికి రాలేదు, ఈ రోజు నుంచి వస్తుంది. టుడే ఈ రోజు నీ ఎముకలు అతుక్కుపోతాయి, నీ రిపోర్ట్లు నార్మల్ వస్తాయి, నీ దరిద్రము ధనముగా మారుతుంది. హల్లెలూయా! దిస్ ఇస్ ద గాడ్ వి వర్షిప్. నికోలతీయుల బోధకు నమస్కారం అని చెప్పండి పక్కన వాళ్ళకి. Salute the doctrine of Nicolaitans, man. This doctrine has stopped the church. అంటే ఏ రంగంలోనూ ఆశీర్వదించబడలేదు, దేవుడు నాకు కనికరించలేదు, వాడు ఇలా చేశాడు, మా మమ్మీ ఇలాగా, మా డాడీ ఇలాగా, మా అక్క ఇలాగా, వాడిలాగా, సైతానుడిలాగా చేతపడి చేశాడు వాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటికంటే గొప్పవాడు. God has put that ability in you. God has put that ability in you. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దాకా ఎవరైతే సంఘాన్ని వెంబడించలేదో ఈ తరము నుంచి వాళ్ళు సంఘాన్ని వెంబడిస్తారు. ఇట్స్ హౌ యూ రిఫ్లెక్ట్. అవునా? దిస్ ఈజ్ వాట్ గాడ్ హెస్ డిపాజిటెడ్ ఇన్ ఎవ్రీ బిలీవర్. అంటే యేసుని నమ్మిన వారందరిలో కూడా ఈ సామర్థ్యాన్ని దేవుడు పెట్టాడు. గాడ్ హెస్ డిపాజిటెడ్ దిస్. పక్కన చెప్పండి, నీలోంచి గొప్ప సామర్థ్యాన్ని దేవుడు ఈ రోజు నుంచి బయటికి తీయబోతున్నాడు అని చెప్పండి. గాడ్ హ్యాస్ డిపాజిటెడ్. ఎందుకు తెలుసా? మనము వెన్ యూ కమ్ టు గాడ్, నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన నీలో ఏం పెట్టాడో దాన్ని పరిపూర్ణంగా బయటికి తీస్తాడంట. వెన్ యూ కీప్ కమింగ్ టు గాడ్, గాడ్ విల్ బ్రింగ్ అవుట్ వాట్ హీ హ్యాస్ డిపాజిటెడ్ ఇన్ యూ కంప్లీట్లీ. హీ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. హీ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. హీ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. దిస్ ఈస్ ద గాడ్ వి వర్షిప్. ఓకే, యోహాను 18:9, జాన్ చాప్టర్ 18. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు చెప్పాను. రైట్. యోహాను సువార్త 18:9. నీవు నాకు అనుగ్రహించిన వారిలో, అంటే ఈ లెక్కన ఎవరైనా ఎవరి మీదైనా అసూయ పడొచ్చా? ఒక నింద అయ్యొచ్చా? ఎందుకు? వాడికి ఇచ్చే సామర్థ్యము నీలో కూడా ఉంది. నువ్వు వాడి మీద అసూయపడే బదులు, ప్రభువా ఆ సామర్థ్యము నాలోంచి కూడా తీ ప్రభువా అని ప్రార్థించాలి. వెళ్ళిపోయి వాడు ఎలాగా, వాడి వేస్ట్, వాడు ఇది, వాడది, వాడు ఎలా అయిపోతాడు, ఆ డబ్బులు కదా ధనవంతుడు నరకానికి పోయినట్టు వాడు కూడా నరకానికి పోతాడు అనుకునే బదులు, ప్రభువా ఆ సామర్థ్యాన్ని నాలోంచి కూడా తీ అని చెప్పాలి. వెన్ ఎవర్ యూ సీ సంబడి ఇట్స్ కాజింగ్ జలస్, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా చూసి అసూయపడుతుంది అనుకోండి, చూడు దానికి డబ్బులు ఉన్నాయి, దాన్ని మూడుకొని ఎత్తున్నాడు, దాని చీర బాగుంది, ఏమో ఇన్ని లంచాలు తీసుకుంటున్నాడో ఏందో, నాకు ఈ చీర బాగాలేదు, అయినా దానికి ఎన్ని కష్టాలో ఏందో మనకేం తెలుసు. అలా వెన్ యూ ఫీల్ జలస్, డిఫరెంట్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. దాని బదులు దేవుడికి ఏం చెప్పాలంటే, ప్రభువా ఆ సామర్థ్యాన్ని నాలోంచి కూడా బయటికి తీ.
అందరూ భూలోకములు అందరూ అబ్రహాంలాగా వెళ్ళాలని కోరుకుంటున్నాడా, లాజరస్లా కోరుకుంటున్నాడా? అందుకేమన్నాడు తెలుసా? ఆయన సిలువ మీద మరణించి అబ్రహాం ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన ఏమయ్యాడంట? శాపగ్రస్తుడయ్యాడంట. ఎంతమందికి? అన్యజనులందరికీ. అంటే యూదులు, అన్యులు, భూలోకం అంతా కవర్ అయిపోయిందా లేదా? ఎస్, హి హాస్ గివెన్ దట్ బ్లెస్సింగ్ టు జెంటైల్స్ అండ్ టు ద జ్యూస్. అంటే ఇంతకాలం మనం దేని విషయమైనా బాధపడుతున్నామంటే ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకోలేదా, లేక దేవుడు తీర్పు తీరుస్తున్నాడా? అక్కడ చెప్తున్నాడు, ఈ నమ్మనోడికి ఎంత ముందే తీర్పు తీర్చబడి పోయింది. ఎందుకు? నీవిచ్చిన సామర్థ్యాన్ని వాడుకోలేదు కనుక. ఇక్కడ చూడండి, ఎవరైతే సామర్థ్యాన్ని వాడుకున్నారో దే విల్ అట్రాక్ట్ గాడ్స్ అటెన్షన్. ఎవరైతే వారి సామర్థ్యాన్ని వాడుకుంటారో వాళ్ళని దేవుడు కేంద్రీకరించి చూస్తాడంట. అందుకనే ఇక్కడ ఒక మాట అంటాడు, నీవు నాకు అనుగ్రహించిన వారిలో. ఎవరు అనుగ్రహించారంట యేసయ్యకి? తండ్రి. అవునా? మీరు ఆయన సింహాసనం చూశారు? ఒకసారి చెప్పాను, ఈ మెసేజ్లను రెగ్యులర్గా వస్తే మీకు అన్నీ చూస్తారు, టీవీలో చూసిన. ఒకసారి యెహెజ్కేల్లో మనము ఆయన సింహాసనాన్ని చూసినప్పుడు అక్కడ దాని కింద 4 జీవులు ఉంటాయంట. ఈ 4 జీవులకి ఒళ్ళంతా ఏముంటాయో తెలుసా? కళ్ళు, ఐస్ అన్నమాట. ఇప్పుడు ఆయన ఏం చేస్తారంట? ఈ కళ్ళుతోటి లోకమంతా సంచారం చేస్తూ ఉంటాయంట. అవునా? ఎవరైనా నా గురించి ఆలోచిస్తున్నారా? ఈజ్ ఎనీబడి థింకింగ్ అబౌట్ మీ? ఎవరైనా వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకుంటున్నారా? అవునా? వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కలిగిన వానికి ఇవ్వబడను, లేని వాని వద్ద నుండి. చాలామంది అంటూ ఉంటారు, డబ్బున్న వాళ్ళకే ఎత్తాడు దేవుడు, డబ్బులు లేని. ఇప్పుడు చూసారా, డబ్బున్న వాళ్ళు ఇంకా దరిద్రం వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బులు ఉన్నవాడు ఇంకా డబ్బు బ్లెస్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు చూసారా ఎవరైనా సరే? చాలామందికి అదే బాధ. కలిగిన వానికే ఇవ్వబడను, లేని వాని వద్ద నుంచి. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్, గాడ్ విల్ గివ్ యూ మోర్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్, నువ్వు చేసే రూపాయి పని కూడా తీసేస్తాడు. చూద్దాం, లెట్ us see ఎందుకు చేస్తాడు. నీవు నాకు అనుగ్రహించిన వారిలో, అంటే ఎవరైతే ఆయన సామర్థ్యాన్ని కొంచెమైనా వాడుకుంటారో వాళ్ళని తీసుకుని ఎవరికి ఇచ్చాడంట? యేసయ్యకి ఇచ్చాడంట. ఇదిగో వీళ్ళు ఈ సామర్థ్యాన్ని వాడుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆశపడుతున్నారు. అందుకే అంటాడు, దప్పికొనిన వారు ధన్యులు, నా వద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? జీవజలములను ఇస్తాను. అవునా? ఐ విల్ గివ్ యూ లివింగ్ వాటర్స్. థర్స్ట్ అంటే ముందు ప్రతి ఒక్కళ్ళకి దేవుని గురించి దప్పికొనే సామర్థ్యము ఉందా లేదా? ఎవ్రీబడి హ్యాస్ అన్ ఎబిలిటీ టు థర్స్ట్ ఫర్ గాడ్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి ఉంది. మరి మిగిలిన వాళ్ళందరూ ఉండి వాడుకోవట్లేదా, లేక వాడుకోవట్లేదా? ఉండి వాడుకోవట్లేదు. మరి ఎవరికైతే ఈ సామర్థ్యం ఉందో వాళ్ళని తీసుకొని తండ్రి ఎవరికి అప్పగించాడంట? యేసయ్యకి. ఏంటి? కలిగిన వానికి ఏమవ్వబడినంట? ఇవ్వబడును. అవునా? సో కలిగిన వానికి ఇవ్వబడ్డాయంట. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదు. ఎవరైతే వాక్యం వినడానికి సామర్థ్యం కలిగి వచ్చారో వాళ్ళు ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వరు. ఎవ్రీబడి. సో దట్స్ వాట్. సరే, ఈ 12 మంది పర్ఫెక్టా? కాదు. యేసుప్రభు ముందే చెప్పేస్తాడు, ఒకడు సైతానని చెప్పేస్తాడు, వాడిని వదిలేసేయండి. ఈ 11 మందిని చూద్దాం. ఈ 11 మంది పర్ఫెక్టా? కాదు. ఈ 11 మంది యేసయ్యని తిరస్కరిస్తారా? 11 మంది పారిపోతారా? పారిపోతారు. కానీ వాళ్ళలో సామర్థ్యం ఉందా లేదా? ఉంది. అయితే దేవుడు వాళ్ళు పర్ఫెక్ట్ కానందుకు వాళ్ళని వదిలేశాడా? వాళ్ళని పర్ఫెక్ట్ చేశాడా? వాళ్ళు చేశారా? దేవుడు చేశాడా? అయితే వాళ్ళకి వెంబడించే సామర్థ్యం ఉందా లేదా? ఎస్, దే ఫస్ట్ ఫాలోడ్ హిమ్ బికాస్ దే బిలీవ్డ్ ఆన్ హిమ్. ఎవరైతే ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని కష్టాలున్నా ఈ దేవుణ్ణి వెతకడానికి కొంచెం సామర్థ్యం కలిగి ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళు కూడా తప్పిపోకుండా దేవుడు చేస్తాడంట. యూజ్ యువర్ ఎబిలిటీ అండ్ గాడ్ విల్ ఇంక్రీజ్ దట్ ఎబిలిటీ. దేవుడు నీ సామర్థ్యాన్ని పెంచుతాడంట. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎబిలిటీ, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గొప్ప సామర్థ్యాన్ని సంపూర్ణంగా వాడుకునేటువంటి కెపాసిటీ ఉందండి. అంటే నీ పిల్లల్లో పెద్దోడు ప్లస్ అయ్యాడండి, చిన్నోడు ముద్దోడు, ఇద్దరూ ప్లస్ అవుతారు. వీడు ఇంటెలిజెంట్ కాదు. నో, ఆమె మొగుడు ఆశీర్వదించబడ్డాడు, నా మొగుడికి టాలెంట్ లేదు. నువ్వు ఊరికే మొగుడిని చూపించి నా మొగుడు వేస్ట్ అనక, ఏమండి మీలో కూడా సామర్థ్యం ఉందండి లేండి అని ఒక మాటను. ఆయన 1000 రూపాయలు సంపాదిస్తే మీ ఆయన 50,000 సంపాదిస్తాడు.
లెర్న్ దిస్. అందుకే అంటాడు గుణవతి అయిన భార్య షీఈస్ ఎ బ్లెస్సింగ్ టు ద హస్బెండ్. ఆమె భర్త అంట పెద్దలతో ఎక్కడ గవిని వద్ద కూర్చుంటాడంట. అంటే ఏంటి? ఈమె తనలో ఉండే సామర్థ్యాన్ని బయటికి తీసి భర్తలో పిల్లల్లో ఉండే సామర్థ్యాన్ని బయటికి తీస్తుందంట. వావ్, దట్స్ ద విజ్డమ్ గాడ్ హెస్ గివెన్ టు ఎ ఉమెన్. సో డోంట్ డిస్కరేజ్ పీపుల్, డోంట్ డిస్కరేజ్ పీపుల్, ఎంకరేజ్ దెమ్. కొంతమంది నా పిల్లం వేస్ట్, నా మొగుడు వేస్ట్, నా పిల్లలు వేస్ట్, మా ప్రిన్సిపాల్ వేస్ట్, మా స్కూల్ టీచర్ వేస్ట్, మాకు అది లేదు, మాకు ఇది లేదు, ఆడు మోసం చేశాడు, ఈడు చేశాడు. అవసరంలే, నీలోనే దేవుడు సామర్థ్యం పెట్టాడు. దిస్ ఈస్ ద సీక్రెట్ దట్ గాడ్ ఈస్ గివింగ్ యాజ్ ఎ గిఫ్ట్ టు బిలీవర్స్. ఈ వాక్యం వినే వారందరికీ దేవుడు ఒక వరం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇంత గొప్ప సామర్థ్యం ఉందో నీలో అనే కొత్త జ్ఞానం నీకు ఇస్తున్నాడు అనమాట. గాడ్ ఈస్ గివింగ్ యూ దిస్ ఎబిలిటీ. ఒక్కడైనా కూడా మిస్ అవ్వలేదంట. దట్స్ అప్ టు గాడ్. ఇఫ్ యూ యూజ్ యువర్ ఎబిలిటీ, గాడ్ విల్ టీచ్ యూ హౌ టు మ్యాక్సిమైజ్ యువర్ ఎబిలిటీ. ఎంతమంది నా విశ్వాసము పరిపూర్ణం అవ్వాలని కోరుకుంటున్నారు? యాస్. చాలామంది ఏమంటారంటే, వృద్ధులు కొంతమంది, ఈ వయసులో ఇంకేం చేస్తాను ఆయన. అబ్రహాం అలాగే అన్నాడు, 75 ఏళ్ళు అయిపోయాయి, రిటైర్ అయిపోతానంటే దేవుడు ఇప్పుడు ఈరోజు నేను పిలుచుకుంటున్నా పద అంటాడు. ఇప్పుడా? సరే పోన్లే అని. 100 ఏళ్ళకి ఇంక నాకు కొడుకు కూడా లేరు, ఇష్మాయిల్ నా కొడుకు అంటే లేదు, ఇప్పుడు అసలైన యవ్వనాన్ని ఇస్తానన్నాడు. అవునా? ఎస్. మోషే అన్నాడు, 40 ఏళ్ళప్పుడు వచ్చాను నేను, ఇంకో 40-50 ఏళ్ళు అయిపోయింది, ఇక నేనేం చేస్తాను ఆయన, ఇప్పుడే మొదలవుతుంది యాత్ర అంటున్నాడు దేవుడు. సో చాలా మంది ఏమంటారంటే, యుద్ధం చేసి ప్రార్థన చేస్తారు. అవునా, ఆ రోగం పోవాలా, పోయి యుద్ధం చేసి వచ్చిపోయి 10 ఏళ్ళ తర్వాత, అయ్యా నా వల్ల కాదయ్యా, ఇంకెందుకు అడ్జస్ట్ అయిపోతారు, అలా అడ్జస్ట్ అయిపోతారు, ఆ మందులకి అడ్జస్ట్ అయిపోతారు, ఆ ఆపరేషన్కి అడ్జస్ట్ అయిపోతారు, ప్రతి సంవత్సరం ఆపరేషన్ చేయించుకోవాలి, ఆపరేషన్ అడ్జస్ట్. అవునా, ఆ మందులకి అడ్జస్ట్ అయిపోతారు. అవునా, హాస్పిటల్కి అడ్జస్ట్ అయిపోతారు, అప్పులకి అడ్జస్ట్ అయిపోతారు, అక్కడికి వెళ్ళడం, ఇక్కడ పరిగెట్టడం, అడ్జస్ట్ చేయడం, అది అలవాటు అయిపోయింది ఒక 20-30 సంవత్సరాల నుంచి. అందుకని ప్రేయర్ కూడా మారిపోయింది. ఒకప్పుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడా, అయ్యా దేశంలో ఇస్తానన్నావు, ఆకాశం సృష్టించిన దేవుడా, ఇప్పుడు అలా కాదు ప్రభువా, అయ్యా ఇదిగో ఈ వెండి తాకట్టు పెడుతున్నాను, అయ్యా నాకు 500 కాదు 600 రావాలి నాయనా, నా సరే నేస్తున్నాను. ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. దే బిన్ ప్రేయింగ్ లైక్ దట్. ఇప్పుడు వెండి కూడా లేదు, ప్రభువా ఎవరైనా సరే అప్పు తీసుకుంటాను నాయన, అయ్యా అప్పులో చేస్తున్నారు, నాకు వేరే పారిపోయే చోటు చూపించిన ఆయన. ఇప్పుడు మారిపోయింది, దిగజారిపోయింది అనమాట. నౌ దేర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ కమింగ్ డౌన్. ఏది? అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూదిగంతములను, నీ అడుగుపెట్టు స్థలం వల్ల నా దగ్గర ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రభువా ఈ అప్పులో నుంచి తప్పించుకునే ప్రోగ్రామ్ చేయి. అప్పుడు వాడు ఫోన్ చేస్తాడు, అరే నేను రాలేకపోతున్నాను రా, నా పెట్రోల్ అయిపోయింది, దారిలో బైక్ అయిపోయింది. ప్రార్థన ఆలకించాడు దేవుడు. హల్లెలూయా. ఎవరి ప్రార్థన అయితే ఇక్కడ దిగజారిపోయిందో దాన్ని మళ్ళా దేవుడు లేవనెత్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ రైజింగ్ దట్ ప్రేయర్. ఆ కరెంట్ లేని పరిస్థితి, ఆ ఇసిన కర్రతో విడుచుకొని సమ్మర్ వస్తుంది అనమాట, కరెంట్ లేని పరిస్థితి. అవునా, ఒకరోజు చికెను, తర్వాత అంతా పచ్చి పులుసు, అలవాటు అయిపోయింది ఇలాగా. యూ గాట్ హ్యాబిచ్యుయేటెడ్ టు దిస్. కానీ దేవుడు నీలో గొప్ప సామర్థ్యాన్ని బయటికి తీయబోతున్నాడు. గాడ్ ఈస్ టేకింగ్ అవుట్ ఎన్ ఎబిలిటీ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. గాడ్ ఈస్ టేకింగ్ అవుట్. ఎంతమంది నా ప్రార్థనా జీవితం మారాలనుకుంటున్నారు? గాడ్ విల్ చేంజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. when God gave this revelation, it changed my mind. ఇప్పుడు దాకా నేను చేసింది ఏమీ లేదు, అసలైంది చేయబోతున్నానని దేవుడు నాకు చెప్పాడు. God said, I'm opening new doors for you, mega doors. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. రైట్. కలిగిన వానికి ఏమవుతుందంట? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు యోహాను సువార్త 15:16. జాన్ చాప్టర్ 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. రైట్. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు వాళ్ళని? ఎందుకు? వాళ్ళలో ఈ నమ్మే సామర్థ్యం ఉందా లేదా? ఉంది. ఎవరికైతే ఈ సామర్థ్యము, నమ్మే సామర్థ్యం ఉందో వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయంట. అవునా? ఎవరికైతే సమృద్ధిగా ధనము చేసే అలవాటు ఉందో
వాళ్ళకి అవకాశాలు ఎత్తుకుని ఎవరో ఇంట్లో కూర్చొని అందరూ ఇంతే, మా మమ్మీ ఇంతే, డాడీ ఇంతే, చిన్నోడు ఇంతే, అందరూ వేస్ట్ క్యాండిడేట్లు, భూలోకం అంతా పాడు లోకము అని పాడుకుంటూ పాడుపోతుంది ఇదంతా. అవురా, యూ విల్ సీ ద వరల్డ్ सब खराब है, बेकार है, లైఫ్ హారబుల్. నో, ద వరల్డ్ ఈజ్ అ డిసీవర్. చూడండి, సైతానుడికి తెలుసు మీరు దేవుని వద్దకు వస్తే మీలో ఉండే సామర్థ్యం బయటికి తీస్తాడని. అవునా? అందుకే ఏం చేస్తాడో తెలుసా? వాడు ఒకటి పెట్టాడు అన్నమాట, మీలోంచి అందరూ ఒకవేళ దేవుళ్ళలోకి వెళ్ళిపోతారేమో అని చెప్పి ఏం పెట్టాడో తెలుసా క్రైస్తవులకు? పూర్తిగా దేవుడు చదువు ఉండాలా, ఉత్తి చదువే ఉండాలా? ఉత్తి చదువు ఉంటే అది ఎవరి సామర్థ్యము? నీ సామర్థ్యము. కానీ దేవుడు కూడా ఉంటే కలిగిన వానికి ఇవ్వబడును. అందుకనే వాడు స్కూల్లోంచి యేసయ్యని తీసేశాడా లేదా? తీసేశాడు. చూడండి, భూమి సృష్టించింది ఎవరు? దేవుడు. భూమి ఇలా గాల్లో వేలాడుతుంది కదా, ఇలాగ రౌండ్గా. అవునా? సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఇలాగా. సరే, మనం చదువుకుంటాం, సూర్యుడు ఉంది, భూమి తిరుగుతుంది. ఎవరు తిప్పుతున్నారు? దేవుడు. సూర్యుడికి టెంపరేచర్ ఎవరు ఇస్తున్నారు? దేవుడు. మీకు తెలుసా, భూమి కొంచెం స్పీడ్గా తిరిగితే మనం ఎగిరిపోతాం మనం. యూనో, గాడ్ ఈజ్ కంట్రోలింగ్. ఈ ఆహారం, ఈ జంతువులు ఎన్ని ఎవరు పెట్టారు? దేవుడే. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని మాత్రము చదివి సృష్టి గురించి తెలుసుకునేటట్టు అపవాది ఏం చేశారంటే సృష్టికర్తను సృష్టిని వేరుపరిచాడు అనమాట. అప్పుడు నీ సామర్థ్యము నీలో ఉండి ఉద్యోగాలు రాక, అది రాక, ఇది రాక నీవు కూరుకుపోవాలని వాడు గ్రేట్ ప్లాన్. ఆ ప్లాన్ని నాశనం చేయడానికే దేవుడు సంఘాన్ని సృష్టించాడు. జ్ఞాని ఏమాయను? సిలువ జ్ఞానుని జ్ఞానము వ్యర్థపరచుటకే ఇవ్వబడ్డదంట సిలువ. yes, the cross is given to destroy the wisdom of the wise. జ్ఞాని ఏమాయను? శాస్త్రి ఏమాయను. నెవర్ ఫర్గెట్ ద మిషన్ ఆఫ్ ద క్రాస్. అందుకనే ఎంత చదువు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత బిజీ ఉన్నా దేవుణ్ణి మడుకు విడిచిపెట్టకూడదు. నెవర్ లీవ్ గాడ్, నెవర్ లీవ్ గాడ్. చూడండి, మీరు ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని. అంటే ఎవరికైతే ఈ సామర్థ్యం ఉందో, దేవుణ్ణి వెదికే సామర్థ్యం ఉందో, వాళ్ళని ఏం చేస్తాడంట దేవుడు? ఒక అధికారం ఇచ్చాడంట. ఏంటి? మీరు నా తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచునుటకును. రైట్, అందరూ ఫలము అనండి. రైట్, సరే. చాలామంది వరాలు కలిగినటువంటి వారు పరలోకానికి వెళ్తారా వెళ్ళరా? వరాలు కలిగిన వారు పరలోకానికి వెళ్తారా వెళ్ళరా? అందరూ వెళ్తారా వెళ్ళరా? ఎందుకంటే చెట్టు దాని వరాలను బట్టి దానికి తీర్పు తీర్చబడుతుందా, ఫలాలను బట్ట? వరము ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఫలాలు ఎవరివ్వాలా? నువ్వు దేవుడికి ఇవ్వాలా. వరము దేవుని సామర్థ్యము, ఫలము మానవుని సామర్థ్యం. హీ హాస్ గివెన్ మ్యాన్ దట్ ఎబిలిటీ టు బేర్ ద ఫ్రూట్. హీ డిడ్ నాట్ గివ్ మ్యాన్ ద ఎబిలిటీ టు బేర్ ద గిఫ్ట్. అందుకనే వరాలు అడగాల, ఫలాలు నువ్వు ఫలించాలా. యూనో, నువ్వు ప్రార్థించుకోవాలా. యూనో, ఎ గిఫ్ట్ ఈజ్ మ్యాక్సిమైజ్డ్ బై ద ఫ్రూట్. A gift is always maximized by the fruit. నీవు చిన్న చిన్న రోగాలను వెళ్ళగొడుతున్నావు, పెద్ద పెద్ద రోగాలు పోట్లే. అప్పుడు నీకు వరం ఉంది, అయితే ఈ వరం ఎలా పెరుగుతుంది? ఫలాలతోటి. నీవు ఫలాలు దేవుడు ఇస్తాడా, నువ్వు ఫలించాలా? నువ్వు దేవుణ్ణి అడగాల, ఫలించే సామర్థ్యము నాకు ఈ, నా సామర్థ్యాన్ని బయటికి తీ ప్రభువా. అందుకే అంటాడు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము ఏముండాలంట? నిలిచి ఉండుటకును నేను మిమ్మును. అంటే ఈ అద్భుతాలు చేసే వీళ్ళందరూ కూడా నరకానికి పోవాలనా లేకపోతే పరలోకానికి వెళ్ళాలనా? వాళ్ళ ఫలం పోవాలన్నా నిలిచి ఉండాలనా? నిలిచి ఉండాలని. అంటే ఈ లెక్కన దేవుడి చిత్తం ఏంటి? అద్భుతాలు చేసే వాళ్ళు ఒక్కడు కూడా తప్పిపోవడానికి వీలు లేదు. ఈ వాక్యం చెప్పండి, ఎవరైనా వాక్యం చెప్తే. Those who fail to produce or bear the fruit will be rejected. కానీ ఈరోజు వింటున్న వాక్యములో ఒక్కళ్ళు కూడా తప్పిపోరు. ఈరోజు అందరి ఫలము నిలిచి ఉంటుంది. చూడండి, దేవుడు నిలిచి ఉండడానికి ఏర్పరచుకున్నాడా లేకపోతే నరకానికి పోవడానికి ఏర్పరచుకున్నాడా? అంటే అడిగి ఫలము ఫలించి నిలిచి ఉండగల సామర్థ్యము అందరికీ ఇచ్చాడు. నీకు ఇచ్చిన డబ్బు పోదు, నిలిచి ఉంటుంది. అది పోతుందంటే అపవాది అబద్ధం ఆడుతున్నాడు.
పోవడానికి వీలు లేదు, నిలిచి ఉంటుందని చెప్పాలి. నీ ఆరోగ్యం పోతుందా? నీ ఆరోగ్యం పోదు, నీ ఆరోగ్యము నిలిచి ఉంటుంది. నీ గుణము పోదు, నీ మంచి గుణము నిలిచి ఉంటుంది. నీ ఐశ్వర్యము పోదు, నీ పిల్లలు పోరు, ఎవ్వరూ తప్పించుకోలేరు. నీ బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు బంగారము వలె నిలిచి ఉంటుంది. ద డెవిల్ ఈజ్ ఎ లయర్, ద డెవిల్ ఈజ్ ఎ లయర్. యు క్లెయిమ్ ఇట్, యు క్లెయిమ్ ఇట్. నీకు ఇచ్చాడే సామర్థ్యము, నీ పిల్లలు మొత్తము, నీ ఐశ్వర్యము, నీ ఆరోగ్యం అంతా నిలిచి ఉండేటువంటి సామర్థ్యం దేవుడు ఇచ్చాడా లేదా? ఎస్, ద డెవిల్ కెనాట్ స్టీల్. నీలో ఆ సామర్థ్యాన్ని ఇస్తాడంట. God will give you that ability. మీకు ఒక వచనం నుంచి I will show you one scripture. You need to claim this. యెషయా 33. Let's go to. You need to claim this promise. నేను ఎవరైనా మోసం చేస్తున్నారు, అస్తమానం డబ్బులు తీసుకొని, డబ్బులు ఇస్తానని అప్పులు చేసి, అయి చేసి, మోసం చేసి, ఎప్పుడైనా ఎవరైనా నేను నీ దగ్గర డబ్బులు తీసుకొని ఏదన్నా చేస్తానని మోసం చేశారు ఎవరినైనా? బట్ there is a solution for every problem. ప్రతి సమస్యకి దేవుడు గొప్ప పరిష్కారం పెట్టాడు. లోకంలో ఉండే మోసము కంటే ఆ మోసపోకుండా ఉండే గొప్ప స్థితి దేవుడు నీలో పెట్టాడు. God put that ability in you. అనేకులు యేసుని చంపేద్దాం అనుకున్నారు. ఆయన టైం రాకముందు చంపగలిగారా? అనేకులు అన్నారంట. అప్పుడు బైబిల్ ఏమంటుందంటే, ఆయన సమయం ఇంకా రాలేదు గనక వారు ఆయననేమి, అనేకులు రాళ్ళు కొట్టి చంపేద్దాం పెట్టున్నారంట. దే వాంట్ టు టేక్ స్టోన్స్ అండ్ కిల్ హిమ్. కానీ ఒక్క రాయి తీలేకపోతున్నారంట. ఎందుకు? ఆయన సమయం ఇంకా రాలేదు. ఆయనంతటా ఆయన చనిపోవాలనుకుంటే కానీ ఒక్క రాయి కూడా లేవదు పైకి. నీ అంతటా నువ్వు మోసపోవాలనుకుంటే కానీ ఒక్కడు కూడా నిన్ను మోసం చేయలేడు. సో బ్లెస్ అవ్వాలి అనేది దేవుడు చేతిలో ఉందా, నీ చేతిలో కూడా పెట్టేశాడా? పక్కనతో చెప్పండి, బ్లెస్ అవ్వాలి అనేది దేవుడి చేతిలో కాదు, నీ చేతిలో కూడా ఉందని చెప్పండి. సో గాడ్ డిడ్ నాట్ రిస్ట్రైన్ ద ఎబిలిటీ కంప్లీట్లీ టు హిమ్సెల్ఫ్. హీ హ్యాస్ షేర్డ్ ద ఎబిలిటీ. దేవుడు తన సామర్థ్యాన్ని పూర్తిగా తనకే పెట్టుకోలే, కొంత మానవుడికి కూడా ఇచ్చాడు. అది వాడుకోనందుకే తీర్పు తీరుస్తున్నాడు. వావ్. ఓకే, నౌ లెట్స్ కమ్ హియర్. 33వ అధ్యాయము. ఓకే, ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తాడు అనమాట. ఎవరికి? ఇజ్రాయెల్కి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? 19వ వచనం చదువమ్మా. 33:19. నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవిక్కను చూడవు. రైట్, చూడండి. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమన్నా చదువుదాం ఒకసారి. Thou shalt not see a fierce people. చూడండి, thou shalt not see a fierce people. fierce people. గుండాగిరి, దాదాగిరి, మోసం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు. ఏమంటున్నాడు దేవుడు? నీవు వాళ్ళని చూడవు. ఉండని. ఈ సామర్థ్యము ఎంతమందికి కావాలి ఈ వాగ్దానము? ఎస్, ఎవరైతే ఈ వాగ్దానం పెట్టుకున్నారో వాళ్ళకి కొట్టే భర్త రాడు, విడిచిపెట్టే భర్త రాడు. thou shall not see a fierce people. చాలామంది ఇంట్లోనే ఉన్నాడు రాక్షసి మొగుడు. కొంతమంది అంటారు ఇంట్లోనే ఉన్నది రాక్షసి పెళ్ళం, రాక్షసి అత్తగారు, రాక్షసి మాంగారు, రాక్షసి బావగారు, రాక్షసి కోడలు, రాక్షసి కొడుకు, రాక్షసి కూతురు, రాక్షసి పనామె. మీకు తెలియదు, చాలామందికి పనులే పెద్ద ప్రాబ్లమ్. NIVలో ఏముందో చదువమ్మా. You will see those arrogant people no more. You will see those arrogant people no more. No more. You will not see liars, hypocrites, deceiving people. ఇప్పుడు దాకా మోసపోయిన వాళ్ళు ఈ వాక్యం తర్వాత వాళ్ళు మీ ఇంటి గుమ్మం వద్దకు రారు. అందరూ అనుకుంటారు నాకు మోసం చేసి నన్ను మోసం చేయరు, కానీ నిన్ను ఎవడు చేయడు. ఈ రోజు నుంచి వాగ్దానం నీలో నెరవేరుతుంది అనమాట. ఎస్, గాడ్ సేస్ ఐ విల్ ఫుల్ఫిల్ దిస్. ఎంతమందికి కావాలి ఇది మీలో నెరవేరాలని? దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ. అందుకే అంటాడు దిస్ వర్డ్ హ్యాస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. దిస్ వర్డ్ అనుకుంటారనమాట, అరే మనం ఎంతమందికి టోపీ పెట్టాంరా, ఈమెకి ఎందుకు పెట్టలేకపోతున్నాం టోపీ? ఎంతమందికి కొట్టేశాం, ఎందుకు ఈమె దగ్గర కొట్టలేకపోతున్నాం? ఇంతమందిని చేసాం, 1,00,000 మందిని మోసం చేసాం, ఈమెను మోసం చేయలేకపోతున్నాం. ఏంద్రా మనం వేస్ట్కి వెళ్ళిపోయామా చా అనుకుని వాడు 10 ఏళ్ళు ట్రై చేసి నిన్ను మోసం చేయలేక వాడు అనుకుంటాడు నీకు దండం పెట్టిపోతాడు వాడు. అమ్మ దేవత నన్ను కరుణించు, ఎందుకంటే నీలో ఉన్నవాడు ఆ మోసము కంటే గొప్పవాడు. ఈజ్ గ్రేటర్ దాన్ దట్ చీటర్. హీ విల్ ప్రొటెక్ట్. యూ విల్ నాట్ సీ ఫియర్స్ పీపుల్. చూడండి, చదవండి.
ఇంకో మళ్ళీ ఇందులో చదువు, కింగ్ జేమ్స్లో చదువు. thou shall not see fierce people. A people of a deeper speech than thou canst perceive. A people of a deeper speech thou cannot perceive. NIV లో చదువు. People whose speech is obscure, whose language is strange and incomprehensible. ఓకే, కొంతమంది ఏంటంటే లోపలేమో మోసం చేద్దామని ఉంటుంది. అక్క డబ్బులు అక్క, నీకు రేపొద్దున్న నాకు చేసేది ఉంది అక్క, నీకు ఇచ్చేస్తాను రేపొద్దున్న. కానీ లోపలే ఉంటుంది, ఈ మళ్ళా నీకు కంటికి కనపడతానా. వీళ్ళు ఏమంటారంటే పీపుల్ ఆర్ విత్ ఎ డీపర్ స్పీచ్. కింగ్ జేమ్స్లో బాగుంటుంది అనమాట. ఏ పీపుల్ ఆఫ్ ఎ డీపర్ స్పీచ్ దాన్ దౌ క్యాన్ పర్సీవ్. నువ్వు గుర్తుపట్టలేవు, వాడు మోసం చేస్తాడా? మీ ఆయనే అంటాడు, ఏమే ఆ డబ్బులు ఇయ్యే, ఆ డబ్బులు మా సూత్రం ఇచ్చే, ఆఫీస్లో అప్పులు ఉన్నాయే, నాకు లోన్ కట్ అయింది, అది కట్ అయింది, ఇది కట్ అయింది అంటాడు. ఎవరికే? రాత్రి మందు పార్టీకి అనమాట. డీపర్ స్పీచ్, చీటర్స్ స్పిరిట్. కొంతమంది మోసం చేస్తారు, వాళ్ళు పెళ్ళయింది సెకండ్ టైం వస్తాడు, నేను చేసుకుంటాను కట్నం తీసుకోవడానికి. దే ఆర్ మెనీ పీపుల్ లైక్ దట్. డీపర్ స్పీచ్, లోపల ఒకటి బయట ఒకటి. నాకు ఏ అలవాటు లేదండి, మంచివాడిని, పెళ్లి చేయండి. ఇలాంటి వాళ్ళని ఈ రోజు నుంచి ఎవరూ చూడరు. ఏ పీపుల్ ఆఫ్ డీపర్ స్పీచ్ దాన్ దౌ క్యాన్ పర్సీవ్, ఆఫ్ ఎ స్టామరింగ్ టంగ్ దట్ దౌ కెనాట్ అండర్స్టాండ్. ఎవరైనా సరే మాట్లాడకపోతున్నారు అనుకో, నీకు చెప్పలేకపోతున్నారు అనుకో, అది కూడా నీకు అర్థమవుతుందంట. వావ్, ఇటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఈరోజు సంఘములో అందరికీ ఇవ్వబోతున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ దిస్ ఎబిలిటీ టు ఎవ్రీ వన్. ఎంతమందికి వాగ్దానం కావాలా? ఎస్. ఈ రోజు నుంచి మీ ఒక్కొక్కరు ఎలా ఉంటారో తెలుసా? రోడ్డు మీద నడిచేటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాల్లాగా ఉంటారు మీరు. జనాలు మిమ్మల్ని చూసి భయపడతారు, ఇంత సామర్థ్యము ఎక్కడిది, మానవులా కాదా అని. హల్లెలూయా. God has deposited in every human being like this. The devil is a liar. People have been misguided by this. Okay, లూకా 19:12. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూర ప్రదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించినో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. రైట్. ఇతనిలోకి ఆ ఒక తలాంతును మరి 10 తలాంతులుగా చేసే సామర్థ్యం ఉందా లేదా? ఎస్. ఒకసారి 16 చదవమ్మా. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించను అని చెప్పగా. ఓకే, మీనాలు అంటే ఏంటండి? మేబీ ధనము. కొంచెము ధనం ఇస్తే ఆ ధనాన్ని ఎన్ని రెట్లు పెంచాడంట? 10 రెట్లు చేశాడంట. అంటే దేవుడు సామర్థ్యము ప్రతి ఒక్కళ్ళలో పెట్టాడా లేదా? ఎస్. మరి ఆ రాజ్యులు, ఆ దేశంలో కొంతమంది ఆయన రాజుగా అంగీకరించట్లేదంట. వాళ్ళు ఈయన దేవుడు, గొప్పవాడు, రక్షించగల సామర్థ్యం ఉన్నవాడు అని గ్రహించుకునే సామర్థ్యం వారికి ఉందా లేదా? ఉంది. కానీ వారు గ్రహించుకుంటున్నారా? అంటే ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకుంటున్నారా? వాడుకోవట్లే. అంటే ఇప్పుడు దాకా మీరు మోసపోయారంటే అర్థం ఏంటి? ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకున్నారా, వాడుకోలేదా? వాడుకోలే. అనేక డబ్బులు పోయాయి మీకు. ఈ పాటికి మీరు ఇంకా స్థానం హైకి వెళ్ళిపోవాలి. ఎవరెవరో మిమ్మల్ని మోసం చేశారు, కానీ అలా మోసపోకుండా ఇంకా పై స్థాయికి వెళ్ళిపోయే సామర్థ్యము దేవుడు మీకు ఇచ్చాడా లేదా? ఎస్, గాడ్ హ్యాస్ గివెన్ దట్ ఎబిలిటీ. అంటే సంఘమును ఎక్కడ పెట్టాడో చూడండి అపవాది. హౌ మచ్ హీ హ్యాస్ కంట్రోల్ ద చర్చ్. ఎందుకు దర్శనం చెప్తున్నాడో తెలుసా? ఎందుకు ఈ వాక్యం చెప్తున్నాడో తెలుసా? ఎందుకంటే ఈ దర్శనము నెరవేరడానికి చాలా ముఖ్యమైన వాక్యం ఇది. ఎస్, దీస్ కీస్. ఎంతమంది దర్శనం కొరకు ప్రేయర్ చేస్తున్నారు? ఎస్, దీస్ ఆర్ ద కీస్ దట్ గాడ్ వాంట్ టు ప్రమోట్ యూ అండ్ బ్లెస్ యూ ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్. చదవం. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించను అనగా
అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన. అంటే ఏంటో తెలుసా, ఇప్పుడు దాకా మీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మీ శక్తి సామర్థ్యాలతో ఈ ప్రేయర్ పాయింట్లు దర్శనాలు ప్రార్థన చేస్తున్నారు కనుక కలిగిన వానికి ఇవ్వబడను. అందుకే ఈ వాక్యం ఇవ్వబడ్డది. మీకున్న ఆ కొంచెము సామర్థ్యాన్ని వాడుకోవడము దేవుడు చూశాడు కనుక ఈరోజు మీ సంపూర్ణ సామర్థ్యాన్ని దేవుడు బయటికి తీయబోతున్నాడు. ఇంతమంది మోసం చేస్తున్నా నీవు దేవుడిని ఎత్తుక్కుంటున్నావు కనుక దేవుడు ఇక ఎవరో మోసము చేయని స్థానానికి దేవుడిని తీసుకెళ్ళిపోతున్నాడు. yes, this is what God is doing now. దేవుడు ఆశీర్వదించి ఎవడన్నా ఆపగలడా? నో. సరే చూద్దాం, ఇక్కడ చదువమ్మా తర్వాత వచ్చిన. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును. ఆగండి, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును. ఆగండి, మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఆయన ప్రేమ గలవాడా మూర్ఖుడా? ప్రేమ గలవాడు. దయగలవాడా? అధిక కృప గలవాడా? కానీ ఈ వ్యక్తి ఏమన్నాడు? ఖండించే వాక్యం విన్నాడా? కృపావాక్యం విన్నాడా? ఖండించే వాక్యం విన్నాడు. అవునా? అందుకని ఈ వ్యక్తి దేవుడి గురించి ఏముంది ఈ వ్యక్తికి మనసులో? నీవు పెట్టని దానని ఎత్తుకొని వాడవు. అంటే దేవుడు నీకు ఇవ్వకుండా సామర్థ్యాన్ని బయటికి తీయమంటాడు, ఇచ్చి బయటికి తీయమంటాడా? అంటే అతను ఏమన్నాడు? దేవుడు నీకు ఇవ్వలేదు, నువ్వే చేయాలా, నువ్వే చేయాలా. ఏం చేసేది నేను? నాకేట కన్నా లేదు, నాకే డబ్బులు లేవు, నీకేమేమో, నేనేం ప్రార్థన చేయను, నాకేమిచ్చావు? నెగిటివ్ ఇచ్చి ద డెవిల్ హ్యాస్ మేడ్ హిమ్ బిలీవ్ ఎ లై. పక్కన చెప్పండి, నువ్వేమంటున్నావో జాగ్రత్తగా చూసుకోనండి. అంటే ఈ వ్యక్తి కరెక్ట్ బోధనాడా తప్పుడు బోధనాడా? ఏ బోధన్నాడు? నికోలాతీయుల బోధ వినుంటాడా లేదా? దట్ గాడ్ ఈస్ బ్యాడ్, గాడ్ డిడ్ంట్ గివ్ దట్ టు మీ. ఒకరికే ఇచ్చాడు, వాళ్ళకి చేశాడు, నాకేం చేయలే. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయివాడవు. దేవుడు నీకు ఇవ్వకుండా తీర్పు తీస్తాడా? విత్తని దానిని కోయివాడవునైనా కఠినుడు గనక నీకు భయపడి. చదువమ్మా. కనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచి తినని చెప్పాను. మళ్ళీ చెడ్డోడా? చెడ్డోడు కాదు, మంచివాడే. మళ్ళీ భయపడ్డాడు, అని చంపేస్తాడేమో అని రుమాలు కట్టాడు. ఇది క్రైస్తవుల పరిస్థితి ఇలాగే ఉంది. మెనీ క్రిస్టియన్స్ హ్యావ్ ఎ రాంగ్ కన్సెప్షన్ ఆఫ్ గాడ్, ఎ రాంగ్ బిలీఫ్. చదువు. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తుకొని వాడను, విత్తని దానిని కోయివాడునైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల దగ్గర ఉంచలేదు? అట్లు చేసి ఉండినడలా నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వానితో చెప్పి. అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రతి ఒక్కళ్ళు వారి సామర్థ్యాన్ని వాడుకోవాలని చూస్తున్నాడా లేదా? yes, but one way or the other he want to increase. ఎలాగైనా బ్లెస్ అవ్వాలని భూమిని సృష్టించాడా లేదా? ఆయన ఏమన్నాడు? భూమిని సృష్టించి మొదట నీవు ఫలించి విస్తరించి, అప్పుడు దట్స్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ హి హస్ గివెన్ టు మ్యాన్. ఎలాగైనా సరే బ్లెస్ అవ్వాలి, నువ్వు దరిద్రములైనా సరే నువ్వు బ్లెస్ అవ్వాలి. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. లేదు 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 లేదు, నో, దట్స్ ఎ లైఫ్ ఫ్రమ్ ద డెవిల్. చదవండి. వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు కలవానికి ఈడని దగ్గర నిలిచిన వానితో చెప్పాను. చూడండి చూడండి చూడండి, చదువు. వీని వద్ద నుండి 24 ఆ మీనా తీసివేసి, వీడి దగ్గర నుంచి తీసివేసి ఎవరికి ఇచ్చాడంట? అప్పుడు ఆ చుట్టుపక్కల అందరూ ఏమన్నారో చూద్దాం. చదువమ్మా, తర్వాత వచ్చిన చూడండి. చుట్టుపక్కల అందరూ ఏమన్నారు? వారు, అయ్యా వానికి 10 మీనాలు కలవే. ఎవరైతే ఒక మీనాను 10 చేశారో వీడు తీసేసి ఎవరికి ఇస్తున్నాడంట? 10 గల వాడికి ఇస్తున్నాడంట. అప్పుడు అందరూ అంటారంట, అయ్యా వాడికి ఆల్రెడీ 10 ఉన్నాయి. అంటే ఏంటి? మనం లేనివాడికే ఇస్తాం చాలామంది. అందుకే దేవుడికి ఇవ్వకుండా పేదవాళ్ళకి ఇస్తామండి. మేము పేదవాళ్ళకి ఇస్తాం, కానీ దేవుడు అలా కాదు, కలిగిన వాడికే ఇవ్వబడరు. అందుకనే ఇచ్చేవాడు మైండ్తో ఇవ్వకూడదు, విశ్వాసంతో ఇవ్వాలా. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని. అంటే ఇచ్చిన సామర్థ్యాన్ని ఈ బిడ్డ వాడుకోలేదా అంటే? వాడుకోలేదు. ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకోలేదు కనుక తీర్పు తీరుస్తున్నాడా? వాడు చెడ్డోడని తీర్పు తీరుస్తున్నాడా? వాడు ఎందుకు చెడ్డోడయ్యాడు? ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకోనందుకు చెడ్డోడయ్యాడు.
He did not use the ability that has given to you. ఎప్పుడైతే నీవు దేవుని వద్దకు వస్తావో దేవుడు ముందు నీలో ఏం దాచిపెట్టాడు, అరే బిడ్డ నిన్ను చేసింది నేను, నువ్వు నా మనిషివి, నీలో ఏం పెట్టానో చూసుకో అని దేవుడు నీ సామర్థ్యాన్ని నీకు చూపిస్తాడు. వావ్, నాలో ఈ సామర్థ్యం ఉందని నాకు ఎప్పుడూ తెలియదు. ఎప్పుడైతే నేను దేవుని దగ్గరికి రావడం మొదలుపెట్టానో, దేవుని ప్రేమించడం మొదలుపెట్టానో, నా బలహీనతలు ఉండేవి, నా బాధలు అన్నీ ఉండే, కానీ ఈ దేవుడిని ఎప్పుడైతే ఎతకడం మొదలుపెట్టానో దేవుడు నీవు బయట ఎతకాల్సిన పని లేదు, ఎంత గొప్ప సామర్థ్యము నీలో పెట్టానని దేవుడు నాలోంచి బయటికి తీశాడు ఈ సామర్థ్యాన్ని. ఈరోజు ఈ వాక్యం వింటున్నా, వరంగల్లో వింటున్నా, టీవీలో వింటున్నా, యూట్యూబ్లో వింటున్నా, ఎక్కడ వింటున్నా వారిలోంచి దేవుడు గొప్ప సామర్థ్యం బయటికి తీయబోతున్నాడు. రేపొద్దున అందరూ చూసి ఆ మనిషివేనా నువ్వు, ఎంత ఎదిగిపోయావేంటి అంటారు నిన్ను చూసి. ఇలా అయ్యేటట్టు దేవుడు మీ సామర్థ్యాన్ని బయటికి తీయబోతున్నాడు. కమ్ ఆన్, రీడ్ ఐ యామ్ గోయింగ్ టు ఫినిష్, ఐ యామ్ గోయింగ్ టు ప్రే. వారు, అయ్యా వానికి 10 మీనాలు కలవే అని. అందుకతడు కలిగిన ప్రతివానికి అంటే సామర్థ్యాన్ని ఇచ్చి దాన్ని వాడుకునే వాళ్ళకి ఏమిస్తాడంట, ఇంకా ఇస్తాడంట. చదవండి. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడనని మీతో చెప్పుచున్నాను. వావ్, ఇప్పుడు చెప్పండి, దేవుడు తీర్పు తీర్చోట్లో న్యాయవంతుడా కాదా? ఎందుకు? కానీ ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరు కూడా తీర్పు పొందకుండా సామర్థ్యాన్ని వాడుకునేటువంటి శక్తి దేవుడు అందరికి ఇచ్చాడా లేదా? ఆ శక్తి పరిపూర్ణంగా బయటికి రావాలనుకునే వాళ్ళు నాతో ప్రార్థించండి. ప్రే విత్ మీ. ఇఫ్ యూ కెన్ స్టాండ్ అప్ ఫర్ 2 minutes. స్వస్థపరిచే సామర్థ్యము నీలోనే పెట్టాడు, అభివృద్ధి పొందే సామర్థ్యము, నీవు సొంతిల్లు కొనుక్కునే సామర్థ్యము నీలోనే పెట్టాడు. అనుకుంటున్నావు నాకు అది లేదు ఇది లేదు ఇది లేదు, పక్కన చెప్పండి, సొంతిల్లు కొనుక్కునే సామర్థ్యం నీలోనే ఉందని చెప్పండి. యస్, నీకు పరిశుద్ధంగా ఉండే సామర్థ్యం కూడా నీలోనే ఉందని చెప్పండి. ఎవ్రీ ఎబిలిటీ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ యూ. ఈ రోజు నుంచి ఎలా ఉంటుందో తెలుసా? నీకు డౌట్ వస్తుంది, నేను భూమి మీద బతుకుతున్నానా పరలోకంలో బతుకుతున్నానా అని. ఎవడో నిన్ను మోసం చేయలేడు, ఎవడో నిన్నేమీ చేయలేడు. న్యూ ఎబిలిటీ ఈజ్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ యూ. హల్లెలూయా. కొత్త సామర్థ్యము. ఈరోజు వాక్యం విన్న వాళ్ళందరూ కొత్తగా జన్మించినట్టు అనమాట. ఎ న్యూ పవర్ ఈజ్ గోయింగ్ టు. ఇప్పుడు మీరు ఇంటికి ఎలాగెళ్ళినా సరే వచ్చే వారం నుంచి నీ రూపురేఖలు మారిపోతాయి. ఇప్పుడు ఎలా వెళ్తావో తెలుసా? ఇప్పుడు నా సామర్థ్యం బయటకు వస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళినా కానీ ఆ రేకుల షెడ్లో కోటీశ్వరులో కూర్చుంటావు అనమాట. కోటీశ్వరులో చద్దనం తింటావు. కొంతకాలానికి ఆ కోట్లు లోపల నుంచి బయటకు వస్తాయి అనమాట. ఎవ్రీథింగ్ గాడ్ విల్ బిగిన్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్, ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. నీకు రోగం ఉన్నా, మందులు వేసుకుంటున్నా, నేను రోగిని కాను, ఈ రోగం కాదు, కొంతకాలం వెళ్ళిపోవాలని వేసుకుంటావు. 1, 2, 4, 20, 40 గోళీ. డాక్టర్ చెప్తాడు, ఎందుకు వేసుకుంటున్నామమ్మా, మొత్తం తగ్గిపోయింది కదా అంటాడు. 40 సంవత్సరాల రోగం 40 రోజులు తగ్గిపోయింది. ముందు ఎవరు స్వస్థపడ్డారు? నీలో రోగం ఉన్న లోపలోడు స్వస్థపడ్డాడు. నీవు దరిద్రుడు అయినా లోపలోడు కోటీశ్వరుడు అయిపోయాడు. ఎన్ని బలహీనతలున్నా లోపలోడు పరిశుద్ధుడు అయిపోయాడు. అన్ని రంగాల్లో ఆశీర్వదించబడ్డానికి దేవుడు సంపూర్ణ సామర్థ్యం బయటికి తీయబోతున్నాడు ఈరోజు. God is bringing out. Father, let's pray. అందరూ 2 minutes pray చేయండి. Pray for yourself 2 minutes. Lord, bring out the ability that is deposited in me. అయ్యా, నాలో నువ్వు పెట్టిన సామర్థ్యాన్ని బయటికి తీయాలి ప్రభువా. అది నేను వాడుకునేటువంటి శక్తిని నాకు ఇయ్యి. Lord, I want to use that potential that you have given to me. No sickness, no disease, no weakness can diminish me. నన్ను ఏ వ్యాధి, ఏ మానవుడు ఆపలేడు. No devil should stop me, O Lord. No devil, no man should stop me. I want to maximize my potential. I want to maximize my potential, oh Lord. I want to walk healthy. I want to be whole. I want to be blessed, my God. Oh దేవా, నాలో నువ్వేం పెట్టావో అది బయటికి తీయి. సంపూర్ణమైన బయటికి తీయి. నాలో ఆరోగ్యాన్ని బయటికి తీయి. నాలో ఐశ్వర్యాన్ని బయటికి తీయి. నాలో పరిశుద్ధతని బయటికి తీయి. నాలో ఉండే ధైర్యాన్ని బయటికి తీయి. నాలో అద్భుతాల సామర్థ్యాన్ని బయటికి తీయి. నాలో ఉండే దైవ గుణాలను బయటికి తీయి. అవును, నాలో ఉండే గొప్పతనాన్ని బయటికి తీయి. ఇక ఎన్నడూ మోసపోని, ఇక ఎన్నడూ నా పిల్లలు ఆశీర్వదించబడాలా, నా భార్య ఆశీర్వదించబడాలా, నా భర్త ఆశీర్వదించబడాలా, నా శరీరంలో ఎముకలు ఆశీర్వదించబడాలా, నా క్యాన్సర్ పోవాలా. లార్డ్, నాలో సామర్థ్యాన్ని బయటికి తీయి. నీవు సృష్టికర్తవి. నీవు నన్ను ఒక పనికి మాలిన వాడిలా చేయలేదు. నన్ను ఒక గొప్ప శక్తిగా చేశావు. ఇప్పుడు దాకా నేను శత్రువుకు ఆహారం అయ్యాను. టుడే ఐ డోంట్ వాంట్ టు బి అ ప్రే టు ద డెవిల్ ఎనీమోర్. ద డెవిల్ షుడ్ నాట్ టచ్ మీ ఆర్ మై చిల్డ్రన్. బ్రింగ్ అవుట్ దట్ ఎబిలిటీ, లార్డ్ జీసస్ నజరేయుడైన యేసయ్య. అవును, ఈరోజు ఎంత గొప్ప సామర్థ్యం అయితే నీవు నీ బిడ్డల్లో పెట్టావో, ఎంత గొప్ప సామర్థ్యాన్ని పెట్టావో, ఈరోజు వాళ్ళు
కలిగిన వానికి ఇవ్వబడును అన్నావు, ఇంకా దయచేయండి. ఈరోజు కలిగిన వానికి ప్రతి ఒక్కళ్ళు కలిగి ఆశించాలనేటువంటిది నీ చిత్తము. ఈ వాక్యం అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి వారి కుటుంబాల్లో, వారి ఆఫీసుల్లో మరణ పడక మీద ఉన్నా సరే నూతన బలము, నూతన స్వస్థత, నూతన సమృద్ధి వారి నుంచి బయటికి తీయండి. అవును, నీవు ఇవ్వకుండా తీర్పు తీర్చేవాడు కాదు. నువ్వేమైతే మాలో పెట్టావో, వాట్ యు హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ మీ ఓ లార్డ్, బ్రింగ్ ఇట్ అవుట్ ఓ లార్డ్. అది నాకు చూపించు. నాలో ఇంత గొప్ప సామర్థ్యాన్ని పెట్టి నేను ఎందుకు కృంగిపోవాలా, నేను ఎందుకు బాధపడాలా, నేను ఎందుకు ఇబ్బందులు పడాలా? ఆ సామర్థ్యాన్ని బయటికి తీసి సంపూర్ణముగా అబ్రహాము వలె ఈ భూమి మీద నేను బతికి పరలోకానికి వెళ్ళినట్లు సంపూర్ణ సామర్థ్యాన్ని బయటికి తీయమని నజరేయుడైన యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి, ఈరోజు నీ యొక్క సంపూర్ణ సామర్థ్యానికి సుస్వాగతము అని చెప్పండి. ఈరోజు అందరూ ఎలా వెళ్తున్నారో తెలుసా? యు ఆర్ గోయింగ్ లైక్ ఏ కంప్లీట్లీ బ్లెస్డ్ అబ్రహాం. ఎలా వెళ్తున్నావో తెలుసా? సంపూర్ణముగా ఆశీర్వదించబడినటువంటి అబ్రహాంలాగా వెళ్తున్నావు. ఒక్కళ్ళు కూడా లాజరస్లా పరలోకానికి వెళ్ళరు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో మీ కుడి హస్తం పెట్టుకొని ఎక్కడ రోగం ఉందో, అక్కడెక్కడ వ్యాధి ఉందో, ఇబ్బంది ఉందో, ఎటువంటి బాధ ఉందో అయ్యా గొప్ప కార్యములు చేయు దేవా. మన ముఖ్యముగా మందుల నుంచి బయటికి రావాలన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. మందుల నుంచి బయటికి రావాలి. ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ మెడికేషన్. టాబ్లెట్స్, స్లీపింగ్ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్, బీపీ టాబ్లెట్, నొప్పుల టాబ్లెట్, సైనస్ టాబ్లెట్స్, అలర్జీ టాబ్లెట్స్, hospitalizations, medications, chronic diseases, chronic sicknesses. I break the yoke. ఆ మందులనేటువంటి కాడిని విరగొడుతున్నాను. దీర్ఘకాల వ్యాధులనే కాడిని విరగొడుతున్నాను. నజరేయుడైన యేసు నామమున ఆ దీర్ఘకాల వ్యాధులను సాక్ష్యాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఎయిడ్స్, ఎవరైతే భర్తల కొరకు, భార్యల కొరకు, ఆ రోగముల కొరకు బాధపడుతున్నారో ఇప్పుడే ఆ మరణకరమైన రోగం అనే కాడిని విరగొడుతున్నాను నజరేయుడైన యేసు నామమున. అవును ప్రభు, కొత్త అవయవాలు దయచేయండి, కొత్త కిడ్నీలు, కొత్త తలంపులు వారికి దయచేసి, ఇదిగో ప్రతి ఒక్కళ్ళలో నూతన సామర్థ్యాన్ని బయటికి తీసి, ఇదిగో ప్రభు పక్షి వలె ఎగిరేటువంటి సామర్థ్యము వారికి దయచేయండి. ఏ మందులు కూడా వారిని బంధించకూడదు, ఏ రోగము కూడా బంధించకూడదు, ఎటువంటి వ్యాధి కూడా ఎవరిని బంధించకూడదయా. ఇదిగో ఇప్పుడే ప్రతి రోగాన్ని విరగొడుతున్నాను. క్యాన్సర్, ఎయిడ్స్, బ్లడ్ ప్రెషర్, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, ఎముకల్లో వ్యాధులు, మాంసంలో వ్యాధులు, తల, కన్ను, ముక్కు, చెవు, గొంతు, ఎముకలు, జాయింట్స్, హీల్ దోస్ బాడీస్ ఇన్ జీసస్ నేమ్. చర్మ వ్యాధులు, ఎస్ లార్డ్, రక్తములో వ్యాధులు, ఎవ్రీ డిసీజ్ అండ్ సిక్నెస్, తల నుంచి అరికాల వరకు, ఎస్ఎల్ఈ, హెపటైటిస్ బి, ఇమ్యూనిటీ డిసీజెస్, జాయింట్ పెయిన్స్, నజరేయుడైన యేసు నమ్మని ఇప్పుడే వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్ జీసస్, డెలివర్ దెమ్ ఫ్రమ్ దేర్ పెయిన్స్ అండ్ సిక్నెసెస్. కంప్లీట్ ఫ్రీడమ్, పరిపూర్ణ విడుదల దయచేయండి. నజరేయుడైన యేసయ్య, నీ బిడ్డలకు పరిపూర్ణ విడుదల దయచేయండి. ఆర్థికంగా కూడా ఈ రోజు నుంచి వారిలో సంపూర్ణ సామర్థ్యాన్ని బయటికి తీయండి. లార్డ్, టేక్ అవుట్ గ్లోరియస్ ఎబిలిటీ ఫ్రమ్ దేర్ లైఫ్స్. అవును, నీవు మమ్మల్ని మానవులుగా చేశావు, నీ స్వరూపంలో చేశావు. మాలో ఇంత గొప్ప సామర్థ్యాన్ని మేము పరిపూర్ణముగా వాడుకునేటట్లు ఈ రోజు నుంచి ఆ సామర్థ్యాన్ని బయటికి తీయండి. వివాహము జరగని వారికి వివాహములు జరిగించండి. నజరేయుడైన యేసయ్య, పరిపూర్ణ విడుదల శరీరాలకి దయచేయండి. తల నుంచి అరికాల వరకు ప్రతి ఎముకను, ప్రతి వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. ఎస్ లార్డ్, హీల్ దేర్ బాడీస్. ఈ రోజు నుంచి నూతన సామర్థ్యము, నూతన అవకాశాలు, నూతన ద్వారాలు నీ బిడ్డలకు దయచేసి అత్యధికమైనగా లాజరస్లా ఇబ్బందులు కాకుండా అబ్రహాము వలె పరలోకానికి వెళ్ళేటువంటి ధన్యత వారికి దయచేయండి. ఇదిగో వరంగల్ పట్టణంలో ఇప్పుడే ఆ టీవీలో చూస్తున్నటువంటి, ఆ స్క్రీన్ ద్వారా చూస్తున్నటువంటి వారిని ముట్టి స్వస్థపరచండి. లార్డ్ జీసస్, హీల్ దేర్ బాడీస్, లార్డ్ జీసస్, హీల్ దెమ్. ఐ కుడ్ సీ 3 people. నేను ముగ్గురిని చూస్తున్నాను వరంగల్లో, ఆ ముగ్గురు కలిపి ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఏదైనా వ్యాపారం ఏదైనా చేస్తే బాగుంటుంది, అది జరుగుతుందా జరగదా అని దేవుడు చెప్తున్నాడు. వెళ్ళండి, చేయండి, దాన్ని జరిగిస్తాను అంటున్నాడు. ఎస్, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది ఆ రోజు చచ్చుకొచ్చారో తెలియదు, కానీ మీరు గ్రూప్ ముగ్గురు, ఒకరు ఉండొచ్చు, అక్కడ ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, కానీ మీరు ఒక గ్రూప్ అనమాట. ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, వెళ్ళండి, నేను దాన్ని ఆశీర్వదిస్తాను. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ దట్ బిజినెస్ ఇన్ వరంగల్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హీల్ దెమ్. ఏ హాల్లో ఎక్కడ నుంచున్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే, నజరేయుడైన యేసయ్య, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ మ్యారేజెస్.
This is the year of marriages. The Holy Spirit is telling. Marriages. Year of marriages. వివాహములు జరిగిస్తాను. ఎవరైతే నాకెవ్వరూ లేరు, తినడానికే లేదు, నాకు ఎలా వస్తుంది వివాహము? దేవుడు చెప్తున్నాడు, ఐ యామ్ ద లార్డ్. భూమి నాది, దాని సంపూర్ణత రాది. అనేక మంది పిల్లలను, స్త్రీలకు, పురుషులకు దేవుడు వివాహములు జరిగించబోతున్నాడు. ఇయర్ ఆఫ్ మ్యారేజెస్. దోస్ ఫిమేల్స్ అండ్ మేల్స్, దోస్ హూ డోంట్ హ్యావ్, ఎవరికైతే విశ్వాసం లేదో, జరగదో, అసంభవంగా ఉందో వాళ్ళనండి, నేను పొందుకుంటున్నాను. ఎస్ లార్డ్, లెట్ దెమ్ టేక్ ఇట్ ఓ లార్డ్, లెట్ దెమ్ టేక్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. లెట్ దెమ్. దిస్ ఈజ్ ఆల్సో ఇయర్ ఆఫ్ ఓన్ హౌసెస్. ఓన్ హౌసెస్, సొంత ఇల్లులు, సొంత స్థలాలు, పెద్ద పెద్ద వ్యాపారములు, పెద్ద పెద్ద ఉద్యోగములు సొంతమయ్యే కాలం ఈ కాలం. ఓనింగ్ బిగ్ థింగ్స్, బిగ్ థింగ్స్ లార్డ్. లెట్ దెమ్ ఓన్ బిగ్ థింగ్స్. అయ్యా, గొప్ప 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 కార్యములు, గొప్ప గొప్ప తలంపులు, గొప్ప గొప్ప సామర్థ్యాలు సొంతపరచుకునేటువంటివి చేయండి. ఉద్యోగాలు సొంతపరచుకోబోతున్నారు, డిగ్రీలు సొంతపరచుకోబోతున్నారు, కొత్త స్థాయికి ఎదగబోతున్నారు. ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. లెట్ దెమ్ బిగిన్ న్యూ కెరియర్స్, న్యూ ప్రాస్పరిటీ, న్యూ ప్రాజెక్ట్స్. లెట్ దెమ్ బిగిన్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. అందరూ చెప్పండి, ఈ కొత్త సంవత్సరం, ఈ కొత్తమైనటువంటి ప్రాజెక్టులు నా సొంతం అని చెప్పండి. సొంత ఇల్లులు నా సొంతం అనండి. వాహనాలు నా సొంతము, ఐశ్వర్యము, స్థలాలు నా సొంతము. అవన్నీ ఇచ్చేవాడు నా దేవుడు. ఆ తీసుకునే సామర్థ్యము నాకు ఇచ్చాడు. నాలో ఈ సామర్థ్యాన్ని ఈ రోజు నుంచి దేవుడు గొప్పగా బయటికి తీయబోతున్నాడు. లెట్స్ లార్డ్ బ్రింగ్ ఇట్ అవుట్, బ్రింగ్ ఇట్ అవుట్, బ్రింగ్ ఇట్ అవుట్, బ్రింగ్ ఇట్ అవుట్. బ్రోకెన్ మ్యారేజెస్, బ్రోకెన్ మ్యారేజెస్. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ బ్రోకెన్ మ్యారేజెస్. విరిగిపోయినటువంటి కుటుంబాలు, విధవరాలు, భర్త చనిపోయి ఉండొచ్చు, భర్త వదిలేసి ఉండొచ్చు, భార్య భర్తను వదిలేయచ్చు, భర్త భార్య వదిలేయచ్చు, చనిపోవచ్చు, డైవర్స్లు అయిపోవచ్చు. అటువంటి కుటుంబాలని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ దెమ్ బ్యాక్, బిల్డ్ దెమ్ బ్యాక్. ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ దట్ బ్యాక్. భర్త చనిపోయినా, భర్త వదిలేసిన, భార్య వదిలేసిన, పిల్లలు వదిలేసిన, నీకు ఏ ఆధారం లేకపోయినా, గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ విల్ బిల్డ్ యూ. నేను మిమ్మల్ని కడతాను. ఐ విల్ బిల్డ్ యూ, ఐ విల్ బిల్డ్ యూ. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని తిరిగి కడతాను. లార్డ్ జీసస్, బిల్డ్ దెమ్ రైట్ నౌ, బ్లెస్ దెమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. 3 సార్లు ఆమేన్ అనండి. గాడ్ బ్లెస్ యూ.